कोल्हापुरातील पूर्व भागात माय डिनिम या ठिकाणी होलसेल दर रिटेल मध्ये उपलब्ध। 3 जीन्स मिळवा फक्त 1200 रुपयात आणि 3 टी शर्ट मिळवा फक्त 1000 रुपयात। అరణ్యవాసం చెయ్యడం పాండవులకి కొంతవరకు తేలిక। 12 ఏళ్ళు అరణ్యాలలో ఉండడం పర్వాలేదు, కానీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం అరణ్యవాసం కన్నా చాలా కష్టం। అంతటి తేజోమూర్తులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీదేవి ఆరుగురు కూడా తమని గుర్తుపట్టనటువంటి వేషాలతో సంవత్సరం పాటు గడపాలి అంటే అది అంత తేలిక విషయం కాదు। కానీ అట్లా జరగాలి అంటే అది చెయ్యగలిగినటువంటి శక్తి అమ్మవారు ఒక్కతే అని ధర్మరాజు గారు విరాట పర్వంలో దుర్గాస్తుతి చేస్తాడు। తెలుగు భారతంలో లేదు, కానీ మీరు మూలమైనటువంటి సంస్కృత భారతాన్ని పరిశీలిస్తే అందులో ధర్మరాజు గారు దుర్గాదేవిని స్తుతించాడు। ఆ స్తుతించినప్పుడు దుర్గాదేవి అనుగ్రహించి చెప్పింది, నా అనుగ్రహం చేత ఈ సంవత్సర కాలంలో మిమ్మల్ని ఎవ్వరూ గుర్తుపట్టరు, మీ అజ్ఞాతవాస కాలం పరమ ప్రశాంతంగా పరిపూర్ణమైపోతుంది। అంతేకాదు, ధర్మరాజు గారు చేసినటువంటి దుర్గాస్తవం ఎవరు చదువుకున్నా వాళ్ళకి విజయం లభిస్తుంది, ఆరోగ్యం కలుగుతుంది అని వరమిచ్చింది। అట్లాగే భాగవతంలో గోపికలు కృష్ణ పరమాత్మని భర్తగా పొందాలి అని కాత్యాయని వ్రతం చేశారు। కాత్యాయని వ్రతం చేసి కాత్యాయని పరదేవతా స్వరూపం ద్వారా కృష్ణుణ్ణి తమకు భర్తగా పొందగలిగారు। ఇట్లా మీరు కావ్యాల్ని పరిశీలనం చేస్తే, పురాణాల్ని పరిశీలనం చేస్తే అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేసి భక్తులు తమ ఈప్సితములను నెరవేర్చుకున్నటువంటి సందర్భములు ఎన్నో కనపడతాయి। విష్ణు భగవానుడు ఎట్లా అవతారాలు స్వీకరించి రాక్షస సంహారం చేస్తాడో అట్లాగే అమ్మవారు కూడా అనేక అవతారములను స్వీకరించింది। మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ధర్మం కోసం విష్ణువు ఏ ప్రతిజ్ఞ చేస్తారో అదే అమ్మవారి స్వరూపంగా భగవంతుడు కూడా ప్రతిజ్ఞ చేస్తాడు। ఇంకా యథార్థంగా మాట్లాడాలి అంటే విష్ణువు పురుష స్వరూపమైతే విష్ణువు యొక్క స్త్రీ స్వరూపమే భగవతి। అందుకే ఇద్దరూ అవతారములు తీసుకుంటారు, ఇద్దరూ ధర్మమును కాపాడతారు, ఇద్దరూ కలిసి పుడతారు, ఇద్దరూ అన్నా చెల్లెళ్ళుగా ప్రవర్తిస్తారు। పార్వతీ పరమేశ్వరులైతే శివ శివాని, హంస హంసిని, రుద్ర రుద్రాణి, శంభు శాంభవి అలా పిలుస్తాం। నారాయణ నారాయణి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు వారు, నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు। పార్వతీదేవి విష్ణుమూర్తి నారాయణ నారాయణి అని పిలువబడతారు। అందుకే నారాయణి నల్లగా ఉంటుంది, నారాయణ నల్లగా ఉంటారు। కృష్ణ పరమాత్మగా అర్ధరాత్రి వేళ ఆయన దేవకీ వసుదేవులకు జన్మిస్తే పరదేవత నందవ్రజంలో నందుడికి యశోదకి ఆడపిల్లగా జన్మించింది। ఏ తల్లిదండ్రులకు పరదేవత జన్మించిందో అక్కడికి కృష్ణ పరమాత్మ వెళ్ళి వాళ్ళని తల్లిదండ్రులుగా స్వీకరించాడు। ఎక్కడ దేవకీ వసుదేవులకి కృష్ణ పరమాత్మ జన్మించాడో అక్కడికి తల్లి బయలుదేరి వచ్చి యోగమాయగా దేవకీ వసుదేవుల పక్కన కుమార్తెగా పడుకుంది। ఇద్దరూ అన్నా చెల్లెళ్ళుగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఇద్దరూ కలిసి కార్యాన్ని నిర్వహిస్తారు। భగవద్గీతలో కృష్ణ పరమాత్మ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత తదా తేషాంచ రక్షార్థం, నేను ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు। ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో, రాక్షసాంశలో వచ్చిన వాళ్ళు ధర్మమునకు విఘాతమును కల్పించడానికి ప్రయత్నిస్తారో అప్పుడు నేను ఒక రూపాన్ని తీసుకుని వచ్చి వాళ్ళని సంహరించి ధర్మమును నిలబెడతాను అంటాడు। అదే అమ్మవారు దేవీ భాగవతంలో ప్రతిజ్ఞ చేస్తే యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది। శ్లోకాలు వేరు, కానీ 2 శ్లోకాల భావము ఒక్కటే। అమ్మవారిగా అమ్మవారు అంటుంది, ఎప్పుడెప్పుడు భక్తులను రాక్షసులు ఇబ్బంది పెడతారో
ఎప్పుడెప్పుడు ధర్మమును కాపాడవలసి వస్తుందో అప్పుడప్పుడు నేను ధర్మ సంరక్షణ కొరకు, భక్తులను కాపాడుట కొరకు ఒక రూపాన్ని తీసుకుని ఈ భూమి మీదకి వస్తాను అంటుంది. ఇద్దరి యొక్క లక్షణం ఒక్కటే, ఇద్దరూ ధర్మ సంస్థాపకులే, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు. మీరు అందుకే చూడండి, అమ్మవారికి ఎన్ని అవతారాలు ఉంటాయో, విష్ణువుకి అన్ని అవతారాలు ఉంటాయి. వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీ ధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, కృపాహంకార నిర్వాపణ, వైదేహీ రమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, క్షోణీ దివ్యత్కరుణ, తమోహరణ, తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అన్ని అవతారాలు ఆయన తీసుకుంటాడు, అన్ని అవతారాలు అమ్మవారు తీసుకుంటుంది. అమ్మవారు రాక్షస సంహారం చేస్తుంది, విష్ణుమూర్తి రాక్షస సంహారం చేస్తాడు. అమ్మవారు విద్యనిస్తుంది. కృష్ణ పరమాత్మగా శ్రీ మహావిష్ణువు కూడా భగవద్గీతని లోకానికి కటాక్షించారు. ఇంకా నిక్కచ్చిగా మాట్లాడాలంటే అసలు ఈ పుట్టుక సంభవించడం, బిడ్డలని కరణం అన్నది స్త్రీ కంటుంది. విష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చి బ్రహ్మగారు సృష్టి చేస్తారు. అంటే విష్ణువు యొక్క స్త్రీ స్వరూపము అమ్మవారిగా ప్రవర్తిస్తుంది. అదే ధర్మాన్ని ఇద్దరూ నిర్వర్తిస్తూ ఉంటారు. రెండుగా కనపడేటటువంటి విష్ణువు వైష్ణవి, అందుకే విష్ణువు వైష్ణవి ఒక్కటే. ఇద్దరు పట్టుకునేటటువంటి ఆయుధాలు కూడా ఒక్కటే. దేవీ భాగవతంలో రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగ సుందరాం వైష్ణవీం గారుడే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం అంటారు. ఆ తల్లి వైష్ణవి అన్న పేరుతో గరుత్మంత వాహనం మీద వెడుతుంది. అంటే ఇద్దరి యొక్క స్వరూపం, ఇద్దరి యొక్క ధర్మం, ఇద్దరి యొక్క లక్షణం, ఇద్దరి యొక్క ధర్మ సంస్థాపన అన్నీ ఒక్కలాగే ఉంటాయి. కాబట్టి అదే భగవంతుణ్ణి అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేయడం మనకి చాలా తేలికైన విషయం. ఎందుకనంటే సృష్టిలో మనుష్యుడికి ఒక్కడికే భక్తి అన్నమాట, పూజ అన్నమాట అన్వయం అవుతాయి. 84 లక్షల జీవరాశులలో ఏ ఇతర ప్రాణి కూడా పూజ చెయ్యడం, లేకపోతే భగవన్నామం పలకడం, సభలకి రావడం, ప్రవచనం చేయడం, శాస్త్రం చదువుకోవడం, గురుసేవ చెయ్యడం ఇవన్నీ చెయ్యవు. ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే అటువంటి అధికారం ఉంటుంది. అటువంటి మనిషికి మొట్టమొదట పుట్టగానే తొలి పరిచయం ఎవడితోటి అంటే అమ్మతోటి. శాస్త్రం అంటుంది మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటుంది. మీరు ఆ మాట కొద్దిగా తిప్పి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మాతృదేవో భవ అంటే అమ్మ భగవంతునితో సమానమైనది అని కాదు అర్థం. భగవతియే అమ్మగా ఉన్నది, భగవంతుడే తండ్రిగా ఉన్నాడు. అందుకే నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటారు రుద్రాధ్యాయం అష్టమానువాకంలో. శంకరోతీతి శంకర, ఎప్పుడూ శుభాలు చేసేవాడు శంకరుడు. కొడుకు ఎప్పుడూ బాగుండాలి, కొడుకు సంతోషంగా ఉండాలని, కొడుక్కి శుభాలు జరగాలని పరితపించేటటువంటి తండ్రి కైలాసంలో ఉన్న శంకరుడే తండ్రి రూపంలో భూమి మీద ఉంటాడు. అట్లాగే మొట్టమొదటి నమస్కారం ఎవరికి అంటే అమ్మకి నమస్కారం చేయించింది శాస్త్రం. ఎందుకనంటే అసలు అమ్మ అన్న 2 అక్షరాలు లేవనుకోండి, ఈ సృష్టిలో అమ్మ అన్న ప్రాణి లేకపోతే అసలు ఈ సృష్టి లేదు. అది ఏ ప్రాణి కానివ్వండి, మనుష్య ప్రాణే కాదు, ఏ ప్రాణి అయినా ఆ బిడ్డలకి జన్మనివ్వడం అనేటటువంటి ప్రక్రియ అంత దయ కలిగి ఉండడం, అంత ప్రేమ కలిగి ఉండడం, ఆఖరికి బిడ్డలకు జన్మనివ్వవలసి వచ్చినటువంటి కారణం చేత తన ప్రాణమే పోగొట్టుకోవలసి వచ్చినా సిద్ధపడగలిగినంతటి దయామూర్తి, అంతటి కారుణ్యమూర్తి, అంతటి ప్రేమైకమూర్తి ఎవరు అంటే లోకంలో అమ్మ ఒక్కతే. అందుకే అమ్మకే సౌందర్యం అని పేరు. సౌందర్యం అంటే బాహ్యమైన అందం కాదు. బాహ్యమైన అందం అందమైతే నాగుపాము కూడా చాలా అందంగా ఉంటుంది.
పెద్ద పులి కూడా చాలా అందంగా ఉంటుంది, సింహము చాలా అందంగా ఉంటుంది. కానీ నాగుపాము అందంగా ఉంది పడగ విప్పి ఆడుతుంటే అని ఎవరైనా నాగుపాము దగ్గరికి ఎడతారా? పెద్ద పులి దగ్గరికి ఎడతారా? సింహం దగ్గరికి ఎడతారా? వెళ్ళరు. కానీ 96 సంవత్సరములు వచ్చేసి శరీరం అంతా జర్జరీభూతమైపోయి ఒంట్లో ఉన్నటువంటి నరాలన్నీ పైకొచ్చేసి చర్మం అంతా ముడతలు పడిపోయి పళ్ళన్నీ ఊడిపోయి మంచంలో పడుకుని ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని ముట్టుకుంటే, అమ్మని పట్టుకుంటే, అమ్మ పక్కన కూర్చుంటే అదొక గొప్ప ఓదార్పు. లోకంలో ప్రతి ప్రాణికి 2 ఉంటాయి. ఈ 2 నిరంతరం బాధిస్తాయి. ఒకటి భయం, 2 సిగ్గు. భయము, సిగ్గు ఈ 2 కూడా మనిషిని బాధ పెడుతుంటాయి. నేను ఏదో చేశానన్న సిగ్గు, ఎప్పుడూ ఏదో భయం. ఈ భయం కానీ సిగ్గు కానీ అసలు అన్వయం కానిది. ఈ 2 మాటలు విడిచిపెట్టడానికి వీలైనది ఎవరి దగ్గర అంటే అమ్మ దగ్గరే. అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చోగానే ఏదో స్వాంతన కలుగుతుంది, ఏదో ధైర్యం వస్తుంది. అమ్మ దగ్గర మాట్లాడినట్టు, అమ్మతో చెప్పుకున్నట్టు లోకంలో ఇంకెవరితో చెప్పుకోలేరు. అమ్మ అంటే దయ, అమ్మ అంటే సిగ్గుపడవలసిన విషయం ఉండదు. ఎంత తప్పు చేసిన వాడైనా అమ్మ దగ్గరికి వెళ్ళి నిస్సిగ్గుగా చెప్పుకోగలుగుతాడు. యథార్థంగా చెప్పాలి అంటే ఈ శరీరం ఏదైతే ఉందో అది అమ్మ శరీరంలో అంతర్భాగం. నాకు ఒక కురుపు పుట్టిందనుకోండి, ఆ కురుపుని శస్త్రచికిత్స చేసి తీసేశారనుకోండి, తీసేసి దాన్ని ఒక గాజు బీకరులో పెట్టి నా కొడుక్కి చూపించినా, ఇది మీ నాన్నగారి మీద పుట్టినటువంటి కురుపు, దీన్ని కోసి తీసేసామండి అని చూపించినా, అది నా నుంచి వేరైపోయినా అది నిజానికి నా శరీరంలో పుట్టి పెరిగి వేరైనదే కదా, అది నా శరీరంలో అంతర్భాగం. దాన్ని కోసి తీసేశారు. బిడ్డ కూడా అంతే. అమ్మ కడుపులో ఊపిరి పోసుకుంటుంది, అమ్మ కడుపులో పెరుగుతుంది, అమ్మ కడుపులోంచి బయటికి వచ్చింది. అమ్మ కన్నా ఆ బిడ్డ వేరు కాదు. అమ్మ యొక్క మారుస్వరూపమే బిడ్డ. అందుకే అమ్మ లాంటి వ్యక్తి లోకంలో ఉండదు. ఆ మాతృత్వము అన్న లక్షణం ఎక్కడిది అంటే భగవంతుడు స్త్రీగా అమ్మవారిగా ఉన్నప్పుడు ఉండే విశేషమైన కారుణ్యం ఏదైతే ఉందో దాన్ని అమ్మవారిగా ఉన్నాడు కాబట్టి భగవంతుడు అమ్మతనం ఎక్కడుంటుందో అటువంటి స్త్రీ ప్రాణి యందు ప్రవేశపెడతాడు. అది మనిషే కావక్కర్లేదు. ఒక పక్షి ఉందనుకోండి, అది గుడ్డు పెడుతుంది. అది గుడ్డు పెట్టిన తరువాత దానికి ఎగరడమే తప్ప నడవడం తెలియదు. నడవడం చేత కాని పక్షి పరమ జాగ్రత్తగా అడుగులు వేస్తూ వచ్చి తన పొట్ట ఆ గుడ్డు పెంకుకు ఆనించి కాళ్ళు పక్కకి జరిపి కూర్చుంటుంది. ఆ కూర్చునేటప్పుడు తన బరువంతా గుడ్డు మీద పెట్టదు. తన కడుపుకి ఉన్నటువంటి వేడి గుడ్డు పెంకుకి తగిలి పెంకు వేడికి ఆ పెంకులో ఉన్న వేడి లోపల ఉన్నటువంటి ఆ గుడ్డు సొనకి తగిలి అది మెల్లమెల్లగా పిండం కింద ఆకృతి చెందుతుంటే తాను తల్లినవుతున్నానని ఆ పక్షి ఎంత ఆనందపడిపోతుందో. ఆ గుడ్డు పెంకు పగలకొట్టుకుని పిల్ల పైకొస్తే ఆ పిల్లల్ని ఎక్కడ పాములు తినేస్తాయో, ఎక్కడ ఏ పిల్లో తినేస్తుందేమోనని ఎంతో కాపాడుకొని, పక్షులకు ఆకలి ఎక్కువ, తనకి ఆకలిస్తున్నా ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో ఏరుకుని తెచ్చి ఆ పిల్ల పక్షుల నోట్లో పెట్టి పెంచి పెద్ద చేస్తుంది. ఒక కోడి గుడ్డు పెట్టి పొదిగి పిల్లలు వచ్చిన తరువాత రెక్కల కింద పెట్టుకొని కోడి పిల్లలన్నిటినీ కాపాడుకుంటూ ఆకాశంలో గ్రద్ద కనపడితే పిల్లలన్నింటినీ రెక్కల కింద పెట్టేసుకుని తల పైకెత్తి ముందు నన్ను చంపే తప్ప నా పిల్లల జోలికి వీలు రావడానికి వీలు లేదంటుంది. అసలు గోవత్సము అంటారు. గోవు మాంసాహారి కాదు. అయినా తన దూడ మాంసంతో పుడితే తన నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. అమ్మ అన్న మాట భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి దయాస్వరూపం. అమ్మవారు ఎంత దయతో ఉంటుంది అన్నది చూడాలి అంటే అమ్మ ప్రేమ, అమ్మ దయ చూస్తే చాలు. శంకర భగవత్పాదులంతటి మహానుభావుడు
సాధారణంగా భగవంతుణ్ణి మాత్రమే స్తుతి చేసినటువంటి శంకరాచార్యుల వారు నాన్నగారి మీద శ్లోకాలు చెప్పలేదు, కానీ అమ్మ మీద మాత్రం 5 శ్లోకాలు చెప్పారు. ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే అమ్మ ఉన్నవాడైతే అమ్మకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేయకుండా ఉండలేడు. అమ్మ లేనివాడైతే కందుల వెంట నీళ్లు రాకుండా ఉండవు. ఇంత గొప్ప అమ్మ, నన్ను కన్న అమ్మ వెళ్ళిపోయిందా, ఇవాళ నేను అటువంటి అమ్మకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేయడానికి అవకాశం లేదా, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తితే మళ్ళీ మనుష్య ప్రాణినైతే అప్పుడు ఆ అమ్మకి నేను ప్రదక్షిణం చేయగలిగినదని బెంగేస్తుంది. అంత గొప్ప శ్లోకాలు చేశారు. ఎవరు? సన్యాసి జగద్గురువైనటువంటి శంకరాచార్యుల వారు అమ్మ మీద అంత గొప్ప శ్లోకాలు చేశారు. కారణం, అమ్మవారికి ఎంత దయ ఉంటుందో అదే దయ అమ్మ యందు ఉంటుంది. నేను మీకు ఒక్క శ్లోకం చెప్తాను అందులోంచి. ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వారశూలవ్యధ నైరుచ్యం తనుశోషణం బలమయీ శయ్యాచ సాంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనంజై నమః అంటారు. అమ్మా, నువ్వు చేసిన మహోపకారానికి నేను తిరిగి నీకు తృణప్రాయం కూడా చెయ్యలేను. ఇవాళ నేను అనబడే ఈ శరీరం ఉన్నది అంటే అమ్మా దానికి నువ్వే కారణం. 9 నెలలు నీ గర్భవాసం చేసినప్పుడు నీకు శారీరకంగా వికారం ఏర్పడినా, వాంతులు వచ్చినా, సరిగ్గా తినలేకపోయినా, నడవలేకపోయినా, కూర్చోలేకపోయినా, ఆయాసం వచ్చినా, బాధపడినా, ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఒక శూలాన్ని తిప్పి భూమిలో పాతి దాని మీద కూర్చోపెడితే శూలానికి దిగబడిపోతున్నప్పుడు ఎంత నిప్పి వస్తుందో అంత నిప్పి, పురుటి నిప్పి వచ్చినా, అంత రక్తం పోతున్నా, బిడ్డకి నేను జన్మనిస్తున్నాను, తల్లినవుతున్నానన్న ఆనందంలో నాకు జన్మనిచ్చావే, ఆ బాధ తట్టుకోలేక అంబేతి శివేతి గోవింద తస్మై అంబా గోవింద అని అరిచావే ఆ రోజున. అటువంటి నువ్వు నన్ను కష్టపడి కన్నావు. నాకు ఏమీ తెలియదు, కటిక చీకట్లోంచి పైకొచ్చాను. అలా పైకొచ్చినటువంటి నాకు ఒక్కసారి వెలుతురు, అంత పెద్ద పెద్ద శరీరాలు చూసేటప్పటికి ఊపిరి ఆగిపోయినంత భయం ఏర్పడితే, నాకు ఊపిరి తీసుకోవడం చేత కాకపోతే నీ యొక్క వక్షోజంలోంచి కోలోస్ట్రమ్ అనబడేటటువంటి పసుపు పచ్చటి పదార్థం ఊరి అది నేను చప్పరించిన కారణం చేత నాలోంచి నల్లటి మలం బయటికి వెళ్ళిపోయి ప్రధానమైనటువంటి గుండె, కాలేయం, మూత్రపిండాలు మొదలైనవి పనిచేసి నేను బ్రతికాను. కాబట్టి అమ్మ, నువ్వు లేని నాడు నేను ఎక్కడున్నాను? నేను కడుపులో ఉన్నప్పుడు నీ నాభి గొట్టం ద్వారా నన్ను పోషించావు. నువ్వు తిన్న అన్నం, అందులో ఉన్న సారం తిని నేను శరీరాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు తిన్న అన్నం చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థములుగా మారింది. నేను బయటికి వచ్చిన తరువాత ఎంత కోటీశ్వరుల కుటుంబంలో పుట్టినా నువ్విచ్చిన పాలు తప్ప నాకు దిక్కు లేదు. నీ నెత్తులు పాలగా మార్చి నాకు పట్టావు. ఏడాది పాటు, అందున విశేషించి ఈ హేమంత ఋతువు వస్తే చల్లటి కాలంలో నేను తరచుగా పక్క తడిపేస్తే మీ చీర అంతా తడిచిపోయినా, పక్క తడిచిపోయినా నువ్వు విసుక్కోకుండా అట్లాగే ఆ తడి చీర పక్కకి ఒత్తిగిలించుకుని అలాగే పడుకున్నావు. ఏడాది పాటు నా మలమూత్రములు ఎత్తావు, నా శరీరం శుభ్రం చేశావు. నాకు ఎక్కడ పడిషం పడుతుందో, దగ్గొస్తుందో, వేడి చేస్తుందో, వాతం కమ్ముతుందో అని నువ్వు జాగ్రత్తగా ఆహారం తిని నాకు పాలిచ్చావు. అమ్మా, నీకు నేను తిరిగి ఉపకారం చేయడం కానీ, కృతజ్ఞత చెప్పడం కానీ నాకు అయ్యే పనే? సాక్షాత్తు తుల్జా భవానీ వచ్చి ఎదురుగుండా నిలబడితే అమ్మవారికి కృతజ్ఞత మీరు చెప్పగలరా? ఎట్లా సాధ్యం కాదో, మాతృదేవో భవ, కన్నుల ముందు కనపడుతున్నటువంటి తల్లి అమ్మవారే. అమ్మవారి యొక్క దయయే అమ్మ యందు ప్రవేశించింది. కాబట్టి దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్తస్యై జనంజై నమః. కొడుకు ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంతమంది చేతనైనా నమస్కరింపబడవచ్చు,
మహానుభావుడు ఆయన సమాజానికి ఎంత సేవ చేశారండి అని అనిపించుకోవచ్చు. కానీ ఆ వ్యక్తి జీవితంలో తీర్చుకోలేని రుణం ఏదైనా ఉంటే అది ఒక్క మాతృ రుణం. అమ్మ రుణాన్ని మాత్రం తీర్చుకోలేరు. తండ్రి రుణం కూడా తీర్చుకోవచ్చు. తండ్రి రుణం తీర్చుకోవడానికి కూడా శాస్త్రంలో ఒక హోమం ఉంది. ఆ హోమం చేస్తే పితృ రుణం తీరుతుంది, కానీ మాతృ రుణం తీరదు. అమ్మ అంత గొప్పది. అది ఒక్క మనుష్యులలో కాదు, సమస్త ప్రాణులలో. అలా రక్షించడం, కాపాడడం, పాలివ్వడం, పోషించడం అన్నది లేకపోతే అసలు లోకం ఎలా నిలబడుతుంది? అమ్మయే బ్రహ్మ సృష్టి చేసింది, అమ్మయే విష్ణువు. అమ్మ పాలిచ్చింది, గోరుముద్దలు పెట్టింది. అమ్మయే శివుడు నిద్రపుచ్చి స్వల్పకాలిక లయం చేసింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిస్తే పరబ్రహ్మం. 3 లోకములకు 3 కాలములకు 3 మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవే ఫలనయన అంటారు పోతన గారు. 3గా కనపడేటటువంటి ఆ పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార స్వరూపము పరబ్రహ్మమైతే, కడుపులో పిండం పెరగడానికి కారణమైనటువంటి తల్లి బ్రహ్మ, జన్మనిచ్చి పాలిచ్చి గోరుముద్దలు పెట్టి పెంచి పోషించిన అమ్మ విష్ణువు, నిద్రపుచ్చి లాలించి ఊయల ఊపి పాడినటువంటి అమ్మ శివుడు. అమ్మయే బ్రహ్మ, అమ్మయే విష్ణువు, అమ్మయే శివుడు. కాబట్టి అమ్మయే పరబ్రహ్మము. కాబట్టి తొలి నమస్కారం ఎవరికి అంటే అమ్మకే. మాతృదేవోభవ, తర్వాతే పితృదేవోభవ, తర్వాత నాన్నగారికి. అయితే ముందు నాన్నగారికి నమస్కారం ఎందుకు చేస్తున్నామంటే, అంత గొప్పదైన అమ్మ కూడా నేను ఈయన వలన ఈ గౌరవం పొందుతున్నాను, ఈయన లేని నాడు నాకు ఈ గౌరవం లేదని ఆయనకు నమస్కరిస్తోంది. అమ్మయే ఆయనకు నమస్కరిస్తోంది కాబట్టి కొడుకు కూడా తండ్రికి ముందు నమస్కారం చేస్తున్నాడు తప్ప, నిజానికి శాస్త్రం విధించింది అమ్మకే తొలి నమస్కారం. అంటే అమ్మవారిగా భగవంతుడు స్త్రీ స్వరూపంగా ఈ భూమి మీద ప్రకాశించినప్పుడు ఇంకా అంతకన్నా దయ కలిగినటువంటి స్వరూపం లోకంలో ఉండదు. అందుకే బాగా తెలిసిన వాళ్ళు అనుకోండి, గాయత్రి అనో, సావిత్రి అనో, పార్వతీ అనో, లేకపోతే కామాక్షి అనో, లలితా పరాభట్టారిక అనో ఉపాసన చేస్తారు. ఏమీ తెలియనటువంటి వాడు అనుకోండి, పోలేరమ్మ అనో, లేకపోతే తలుపులమ్మ అనో, మరిడమ్మ అనో, ఆ ఊరికి ఉన్నటువంటి గ్రామ దేవత అన్న పేరుతో అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఏమీ తెలియనటువంటి వాడు కూడా అమ్మకి నమస్కారం చేయకుండా ఉండడు. అమ్మకి ఉపాసన అన్న మాట లోకంలో చెయ్యని వాడు మీకు కనపడడం. ఏదో ఒక స్వరూపంగా అమ్మవారి ఆరాధన ప్రతివారు చేస్తూనే ఉంటారు. అసలు ఒక కొత్త ఊరు ప్రారంభం అవుతోందనుకోండి, అక్కడ ఒక పెద్ద రాయి పెట్టి పసుపు రాసి కుంకం బొట్టు పెట్టి, ఈవిడ మా పెద్దింటమ్మ తల్లి, ఈవిడ ముందొచ్చింది తర్వాత నేను వచ్చానని ఆ ఊర్లో ఆయన ఇల్లు కట్టుకుని మొదలు పెడతాడు. నాకు ఒక విచిత్రమైన అనుభవం కలిగింది. నేను ఒకసారి ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళు నాకు ఒక ఆయన్ని సన్మానం చేయమన్నారు. దేనికి సన్మానం అని అడిగాను. అడిగితే ఆయనే ఈ ఊరు కట్టినప్పుడు మొట్టమొదట వచ్చిన వ్యక్తి అన్నారు. ఆయనే మొదట ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడండి అన్నారు. నేను ఆశ్చర్యపోయి, మొట్టమొదట మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంకేం లేదా అని అడిగాను. ఆయన అన్నారు, లేకపోవడం ఏమండి, ఒక్కటి ఉంది. నేను మొట్టమొదట ఈ పొలాల మధ్యలో ఇల్లు కట్టుకున్నప్పుడు నాకు తోడు అమ్మవారు ఉంది. అమ్మ ఉంటే కదా నేనున్నాను, అమ్మ లేకుండా నేను లేనుగా. అందుకనే అమ్మ ఉంది, నేనున్నానన్న ధైర్యంతో ఇదిగోనండి ఆ ఊరు మొదట్లో ఒక రాయి పెట్టి పసుపు రాసి కుంకం పెట్టి అమ్మవారు మొట్టమొదట ఈ ఊరు వచ్చింది, నన్ను రమ్మంది, నేను వచ్చానన్న భావనతో వచ్చాను. ఆ తర్వాత ఈ ఊరు ఇంత పెద్దదైపోయింది. అందుకని ఆవిడ్ని పెద్దింటమ్మ తల్లి అని ఇప్పుడు పూజ చేస్తున్నాం అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయా. ఊరికే మొదటి వ్యక్తి ఆయన కూడా అమ్మవారు ఉందన్న నమ్మకంతో వచ్చాడు. అక్కడ రాయి పెట్టి పసుపు రాసి కుంకం పెట్టి. అంటే అమ్మవారి ఆరాధన చెయ్యనటువంటి వాళ్ళు లోకంలో ఉండరు. అంత గొప్పది తల్లి యొక్క ఆరాధన. మీరు చూడండి, కుటుంబంలో మన కన్న తల్లి ఏం చేస్తూ ఉంటుందో
అమ్మవారు కూడా అదే చేస్తుంది. అయితే అమ్మవారికి అమ్మకి తేడా ఎక్కడుంటుందంటే, అమ్మ ఈ జన్మకు అమ్మ, ఈ జన్మలో ఆవిడ నాకు జన్మనిచ్చింది, ఈ జన్మలో ఆవిడ నాకు పాలిచ్చింది, ఈ జన్మలో నాకు ఆవిడ అన్నం పెట్టింది, ఈ జన్మలో ఆవిడ నన్ను పెంచి పోషించింది. కానీ నేను ఎన్ని జన్మలు ఎత్తనివ్వండి, ఎక్కడెక్కడ పుట్టనివ్వండి, నాకు ఎప్పుడూ అమ్మ ఎవరు అంటే ఆ తల్లి పార్వతీదేవి. ఆవిడే నాకు తల్లి. ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా అన్ని జన్మలలో బంధం విడిపోని తల్లి ఎవరు అంటే అమ్మవారే. అమ్మవారు ఏం చేస్తుందో అమ్మ అదే చేస్తుంది. అమ్మ అన్నం పెడుతుంది, ఆవిడ లోకాలకన్నిటికీ అన్నం పెడుతుంది. అందుకే అన్నం పెట్టే స్వరూపంగా మాత్రం ఒక్క అమ్మవారే ఉంటుంది. అన్నపూర్ణ అన్న పేరుతో లోకాలకి అన్నం పెడుతుంది. ఆ అన్నపూర్ణగా అన్నం పెట్టడం కూడా మీరు వెళ్ళిన తరువాత అమ్మ ఆకలిస్తోంది అన్నం పెట్టమ్మా అని అడిగితే అయితే రా అని పిలవడం కాదు. అమ్మ యొక్క మాతృ లక్షణం ఎలా ఉంటుందో అది అన్నపూర్ణ యందు ప్రకాశిస్తుంది. అమ్మ చూడండి, కొడుకు రావలసిన వేళకి రాకుండా ఓ అరగంట ఆలస్యంగా వచ్చాడు అనుకోండి, ముందు వడ్డించేయడానికి సిద్ధంగా భోజనాలు పెట్టేటటువంటి బల్ల దగ్గర ఆ కంచం, అన్నం, కూర, పులుసు, పచ్చడి అన్నీ పెట్టుకుని గరిటె పట్టుకుని సిద్ధంగా ఉంటుంది. అయ్యో ఎంత ఆకలితో ఉన్నాడో పిల్లాడు, వాడు రాగానే కూర్చోబెట్టి ముందు వడ్డించేయాలి. నేను ఇంకా ఏ ఇతర పని మీద వెళ్ళడానికి వీలు లేదు, వాడు కడుపు నిండాలని అమ్మ సిద్ధంగా ఉంటుంది గరిటె పట్టుకుని. అన్నపూర్ణ కూడా అంతే, ఒక చేత్తో పాయస పాత్ర పట్టుకుని ఒక చేత్తో గరిటె పట్టుకుని ఉంటుంది. నా దగ్గరికి రావడమే ఆలస్యం, పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని. అందుకే శ్రీశైల భ్రమరాంబ మీద శ్లోకాలు చెప్తే ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తదానా పాణిభ్యాం అమృతరస వృష్ణాన్న కలితౌ కళాఢ్య కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరిసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచయితు అరిష్టార్థ విభవం అంటారు. ఆ తల్లి ఒక చేతిలో మణులు పొదగబడినటువంటి బంగారు పాత్రలో పాయసాన్ని పోసుకుని ఉంటుంది, కుడి చేతిలో మణిగణ ఖచ్చితమైనటువంటి దిడ్డు పట్టుకుని ఉంటుంది. అమ్మా అని పిలవడం ఒక్కటే తర్వాయి. అమ్మా అని పిలిచినటువంటి వాడికి ఆవిడ వెంటనే ఆ మధురమైనటువంటి పాయసాన్నాన్ని వడ్డిస్తుంది. అయితే అమ్మ అన్నం పెడితే కడుపు నిండుతుంది, అమ్మవారు అన్నం పెడితే ఈప్సితము నెరవేరుతుంది. అంటే ఎటువంటి కోరికైనా ఆవిడ తీర్చగలదు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని ఒక మహానుభావుడు ఉండేవారు, చిందోలని, ఇప్పటికే తెనాలి దగ్గర గ్రామం. ఆయన అమ్మవారికి గొప్ప ఉపాసకులు. ఆయన ఒకప్పుడు దేవీ నవరాత్రులు చెయ్యడానికి ఇంట్లో ఏదీ లేకపోతే అమ్మవారి ఉపాసన చేశారు. లలితా సహస్రం చదువుతూ ఆయన జీవితాంతం ఉపాసన చేశారు. ఆయన కొంతమందికి స్త్రీగా కనపడుతుండేవారంటే ఉపాసన యందు ఆ రూపం వచ్చేసింది ఆయనకి. ఆయన మడత కుర్చీలో పడుకుని ఉంటే తెలియని వ్యక్తి ఒకరు వచ్చి శాస్త్రి గారు అని పిలవకుండా అమ్మ శాస్త్రి గారు ఇంట్లో ఉన్నారా అని అడిగింది. అంటే ఆయనే స్త్రీగా కనపడుతుండేవారు. అంత గొప్ప ఉపాసకుడు. ఆయన పూజ చేసి అమ్మవారిని నమ్ముకుని, అమ్మ నువ్వే నాకు దేవీ నవరాత్రులు జరపడానికి కావలసిన సంభారములు సమకూర్చమని ప్రార్థన చేస్తే ఎవరో ఎదురుగుండా ఉన్నటువంటి ఒక బియ్యం ఆడించే ఒక సంస్థ, ఆ సంస్థలో ఉన్న వ్యక్తి వచ్చి శాస్త్రి గారు నిన్న రాత్రి ఎవరో జమీందారు గారట మీకు దేవీ నవరాత్రులకి కావలసిన సంభారాలన్నీ పంపించారు, మీరు రాత్రి నిద్రపోతున్నారు, తలుపు కొట్టడం ఎందుకు లేపడం ఎందుకని మిల్లులో దింపాను, తీసుకోండి అని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఆయన దేవీ నవరాత్రులకు అవి వాడి మిగిలినవన్నీ వండించేసి ఇది అమ్మవారు దేవీ నవరాత్రులకు ఇచ్చిందని ఆ రహదారి మీద వెళ్ళిపోతున్నటువంటి వాహనాలు ఆపి అందులో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ప్రసాదాలుగా పెట్టేసేవాడు. ఆయన శరీరం వదిలిపెట్టేసిన తర్వాత చితి మీద పడుకోబెట్టి అగ్ని సంస్కారం చేసినప్పుడు ఆయనలోంచి బాలా పరదేవత పైకి లేచింది అని ఇప్పటికీ చందోల్లో పెద్దలు చెప్తారు. కొన్ని ఛాయాచిత్రాలు కూడా చూపిస్తారు దానికి సంబంధించి. అంటే అమ్మవారు అన్నం పెట్టడం అన్నది
ఒక్క ప్రాణికి కాదు, అమ్మ నాకొకడికే పెడుతుంది బిడ్డకి. అమ్మవారు అన్నపూర్ణగా సమస్త ప్రాణులకు అన్నం పెడుతుంది. అందున ఆవిడ గొప్పతనం ఏమిటంటే పద్మంలో కూర్చొని ఉంటుంది. మీరు చూడండి, పద్మంలో అమ్మవారు ఎందుకు కూర్చుంటుంది అంటే పద్మం వికసనానికి గుర్తు. అమ్మవారి గొప్పతనం ఎక్కడుంటుందంటే ఒక ప్రాణి పుట్టడానికి ముందే పుట్టి ఏడవగానే వాడికి కావలసిన అన్నాన్ని సిద్ధం చేసి పంపిస్తుంది తప్ప ప్రాణి వెళ్ళింది కానీ ప్రాణికి అన్నం లేదు అన్న పరిస్థితి అమ్మవారు రానివ్వదు. ఈ భూమి పెరగదు, ఈ భూమి మీద ఉన్న నదుల సంఖ్య పెరగదు. అయినా ఎన్ని కోటాను కోట్ల ప్రాణులు రానివ్వండి, ఇన్ని కోట్ల ప్రాణులకు కూడా అన్నం పెట్టేది ఎవరు అంటే అన్నపూర్ణగా అమ్మవారే. ఆ తల్లే అన్నం పెడుతోంది. అందుకే ఆవిడ ఆ బ్రహ్మకీట జనని. ఆమె ఒక్క మనకే కాదు తల్లి, సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి చిన్న పురుగు వరకు అన్ని ప్రాణులకు తల్లి ఎవరు అంటే అమ్మవారే. ఆవిడ అన్నం పెట్టడం ఒక్కటే కాదు చేసేది, ఆవిడ ఎంత గొప్ప గొప్ప కోరికలు ఉండనివ్వండి ఆ కోరికని కూడా ఆవిడ తీర్చగలరు. ఆవిడ తీర్చడానికి ఏదో పెద్ద కష్టపడక్కర్లేదు. ఆవిడ ఒక్క చూపు చూసిందంటే కోరిక తీరిపోతుంది. శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేశారు. స్తోత్రం చేసినప్పుడు అమ్మవారి యొక్క ఈక్షణ శక్తిని గురించి చెప్తారు. అమ్మవారు చూపుల చేత ఏదైనా ఇవ్వగలరు. అందుకే విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఈశన్ నిశీతతుమీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదర ఇందిరాయా అంటారు. విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్షం. ఆమె ఇంద్ర పదవి దగ్గర నుంచి ఏదైనా సరే కేవలము తన చూపుల చేత అనుగ్రహించగలరు. అంతటి శక్తివంతురాలైనటువంటి ఆ ఆదిశక్తి ఇంతమందికి అన్నం పెడుతుంది. అన్నం పెట్టడం ఒక్కటే కాదు, అన్నం తింటే శరీరం పెరుగుతుంది. పెరిగిన శరీరం ఎప్పుడూ పెరుగుతుందని నమ్మకమే ఉండదు. కొన్నాళ్ళకి తరిగిపోతుంది, కొన్నాళ్ళకి క్షీణించిపోతుంది, కొన్నాళ్ళకి లేకుండా పోతుంది, నశించిపోతుంది, ఇంకా శరీరం కనపడదు. కానీ ఈ శరీరం పోయినా ఇక మళ్ళీ శరీరంతో రావలసిన అవసరం లేకుండా చెయ్యగలిగినటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలిగినది అమ్మవారు. అందుకే ఆవిడ జ్ఞానప్రసూనాంబ, ఆవిడ గురుమండల రూపిణి. ఆవిడే గురువుగా వచ్చి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. ఒకసారి ఆ జ్ఞానం కలిగితే ఆవిడ సదసద్రూపధారిణి. సత్తు నుంచి మనం తెలుసుకోకుండా అసత్తులోనే ఉండిపోతుంటే అసత్తుని తీసేసి సత్తుని చూపిస్తుంది. ఈ శరీరము నువ్వు కాదురా, ఈ శరీరము శాశ్వతము కాదు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. జీర్ణమైన వస్త్రాన్ని విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని కట్టుకున్నట్టుగానే కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు కొత్త శరీరాన్ని తొడుక్కుంటున్నాడు. కానీ ఆ తొడుక్కుంటున్నవాడు ఉన్నాడే, వాడు నిజమైనటువంటి ఆత్మస్వరూపం. అది నీకు అనుభవంలోకి వచ్చిందా ఇక పుట్టవలసిన అవసరం ఉండదు. నైనం చిందంతు శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఆ ఆత్మ అగ్ని చేత కాల్చబడదు, వాయువు చేత కొట్టబడదు, నీటి చేత తలపబడదు, కత్తి చేత ఖండింపబడదు. అది నేను అని తెలుసుకుని జ్ఞానము కలిగితే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. ఆ జ్ఞానమును ఇవ్వగలిగినది ఎవరు అంటే అమ్మవారే ఇస్తుంది. అందుకే పంచకృత్య పరాయణ లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని స్తోత్రం చేస్తూ సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ అని పిలుస్తారు. ఆవిడ సృష్టికర్త్రి బ్రహ్మరూప, ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండములను సృష్టిస్తుంది. గోప్త్రి గోవిందరూపిణి, విష్ణుస్వరూపంగా ఆమెయే కాపాడుతుంది. సంహారిణి రుద్రరూప, ఎన్ని కోట్ల జన్మలెత్తినా భగవంతుణ్ణి పొందలేకపోతే ఆవిడే అందరినీ పొందేసి
పరమశివ స్వరూపంతో మహాప్రళయంలో ఇక లోకాలు లేకుండా అన్నిటినీ తనలో కలుపుకుని మళ్ళీ కొత్త యుగంలో పుట్టేటట్టు చేస్తుంది. అందుకనే ఆమెయే శివుడు. సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి. ఆమె అనుగ్రహం కలిగే వరకు మాయ చేత ఏది శాశ్వతము కాదో అది శాశ్వతం అనిపిస్తుంది, ఏది శాశ్వతమో అది అసలు లేదు అనిపిస్తుంది, ఆత్మ లేదు అనిపిస్తుంది. ముత్తాతగారు వెళ్ళిపోయారు. మా ముత్తాతగారు ఉండేవారు, మహానుభావుడు, ఆయన వెళ్ళిపోయారు. మా తాతగారు ఉండేవారు, చాలా గొప్పవారు, గొప్ప విద్వాంసుడు, మహాపండితుడు, ఆయన వెళ్ళిపోయారు. మా నాన్నగారు, ఆయన గొప్ప శాస్త్ర పండితుడు, ఆయన బాగా చదువుకున్నారు, శతకకర్త, ఆయన వెళ్ళిపోయారు. ఇవన్నీ నాకు తెలీదా? నాకు తెలుసు. ఇంతమంది వెళ్ళిపోయారు కదా, ఈ శరీరం మాత్రం వెళ్ళిపోదా అంటే నిశ్శబ్దంగా ఒక్కడిని కూర్చుని ఎప్పుడైనా ఆలోచించామనుకోండి, సత్యం వెళ్ళిపోతుంది. ఆ శరీరం శాశ్వతంగా ఉండదు. ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోయారు. రామకృష్ణ పరమహంస శరీరం వెళ్ళిపోయింది, వివేకానందుడి శరీరం వెళ్ళిపోయింది, నడిచే దైవమని కీర్తింపబడిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి శరీరం వెళ్ళిపోయింది, శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహావైరాగ్య సంపన్నులు అపర శివావతారం చంద్రశేఖర భారతీ స్వామి వారి శరీరం వెళ్ళిపోయింది. ఈ శరీరం ఉండిపోతుందా? ఇది వెళ్ళిపోతుంది అంటుంది. కానీ మరుక్షణం అలా వాళ్ళు వెళ్ళిపోయారు కానీ నేను వెళ్ళను, ఇది ఉంటుందని భ్రాంతి కలుగుతుంది. ఆ మాయలో తిప్పేది ఎవరో ఆవిడే తిరోధానము అంటారు. తిరోధానము అంటే మాయా. మాయ చేసేటటువంటి ఇంద్రజాలికుడు ఎవరో ఆయన సత్యం, ఇంద్రజాలం అసత్యం. ఆయన టోపీలో గులాబీ పువ్వు చూపిస్తాడు, ఇదిగో గులాబీ పువ్వు చూశారా అంటాడు, ఇలా తిప్పుతాడు, అందులోంచి పావురం ఎగురుతుంది. ఆయనకి తెలుసు నిజానికి గులాబీ పువ్వు పావురం అవ్వలేదని, పావురంలా కనపడేటట్టు చేస్తాడు, అది మాయ. కానీ ఇంద్రజాలం చేసినటువంటి ఇంద్రజాలికుడు మాత్రం సత్యం. అట్లాగే మాయ అసత్యం, మాయకి కారణమైన పరబ్రహ్మము సత్యం. అమ్మవారు తిప్పినంత కాలం అలా తిప్పుతుంది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. తిప్పినా ఆవిడే. తిప్పడం ఆపేసి, ఒరే నీకున్న మాయ తీసేస్తున్నాను, నువ్వు పరమభక్తితో ఉన్నావు కాబట్టి నీకు జ్ఞానము కలిగేటట్టు అనుగ్రహిస్తున్నాను, నీకు ఆత్మ ఎరుకలోకి అనుభవంలోకి వచ్చేటట్టు చేస్తున్నానని మాయా అన్న తెర తీసేసి అసలు సత్యం కనపడేటట్టుగా చేసి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కల్పించేది కూడా ఆమె. అప్పుడు ఆవిడ సదాశివానుగ్రహదా, అనుగ్రహము అన్న పేరుతో చేస్తుంది. సృష్టి, స్థితి, లయ, ఈ మూడు సాధారణంగా మనకి తెలిసిన మాటలు. నాలుగవది తిరోధానము, మాయలో తిప్పడం. అనుగ్రహం, మాయ తీసేయడం. పంచకృత్యపరాయణ, ఈ ఐదిటిని ఆవిడ చేస్తుంది. ఇలా తిప్పను గలదు, మాయలోంచి బయటికి తీసివేయను గలదు. ఇన్ని చెయ్యగలిగిన తల్లి భక్తి ఎక్కడుందో అక్కడ ఆమె చాలా తేలికగా వశపడిపోతుంది. అంటే ఇప్పుడు అమ్మవారిగా ఆమె ఏమి చెయ్యగలదు అన్న మాట కన్నా ఆమె ఏమి చెయ్యలేదు అన్న మాట చాలా గొప్పది. ఆవిడ ఏదైనా చేస్తుంది. ఆవిడకి కావలసినది ఏది అంటే భక్తి. భక్తి అంటే దానికి అర్థం ఏమిటి? భక్తి అన్న మాటకి నేను పర్యాయ పదం పూజ అన్నాను అనుకోండి. మీరు ఎంతసేపు చేయగలరు పూజ? 1 గంట చేస్తారు, పోనీ 2 గంటలు చేస్తారు, 3 గంటలు చేస్తారు. మీరు 2 గంటలో 3 గంటలో వెళ్ళి భగవంతుని యొక్క మందిరంలో కూర్చుని పూజ చేసినంత మాత్రం చేత భక్తి పండిందని అర్థం కాదు. నిజానికి భక్తి పండింది అని అర్థం ఏమిటంటే నిరంతర ధర్మాచరణమే భక్తి. అందుకే భీష్మాచార్యుల వారు ఆచార ప్రభవో ధర్మ అంటారు. ఆయన ధర్మాత్ముడు అని ఇప్పుడు పిలుస్తారంటే మీరు ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం, ఆచరించకుండా నాకు ధర్మం తెలుసండి అంటే ధర్మం కాదు. రామాయణంలో సుందరకాండలో సీతమ్మ రావణాసురుడిని అడుగుతుంది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథా హి విపరీతంతి బుద్ధిరాచారవర్జిత అడుగుతుంది. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? నీకు తెలియదా? నీకన్నీ తెలుసు కదా, నువ్వెందుకు ఆచరించావు?
ఆచరించనిది ధర్మము కాదు. ఏది తాను ఆచరించాడో అది ధర్మము. నేను ధర్మాన్ని ఆచరించడం అన్న మాటకు అర్థం ఏమిటి? భగవంతుడు ఏది చెప్పాడో నేను అది చేస్తాను. భగవంతుడు ఏది చెయ్యవద్దన్నాడో, గురువు గారు ఏది చెయ్యవద్దన్నారో, శాస్త్రము ఏది చెయ్యవద్దని చెప్పిందో అది ఎంత ఆకర్షణీయమైన, దాని వలన నాకు శరీరానికి, ఇంద్రియాలకి, మనసుకి ఎంత సుఖం కలిగినా నేను దానితో సంబంధం పెట్టుకోను. ఎందుకనంటే దాని వలన దైవము అంగీకరించడు. భగవంతుడు ఇష్టపడడు నేను చేసే పని, గురువుగారు ఇష్టపడడు నేను చేసే పని, శాస్త్రము అంగీకరించదు నేను చేసే పని. నమ్మకమున్నవాడని గుర్తేమిటంటే ఆయన ఆ పని చెయ్యడు. ఎందుకు చెయ్యడు? నీ కోసం కాదు. ఆయన గురువు గారి కోసం చేయడు, ఆయన దైవం కోసం చేయడు, ఆయన నమ్ముకున్న శాస్త్రం కోసం చేయడు. అది ఆయనకున్నటువంటి ధర్మదీక్ష. అప్పుడు ఎంత గొప్ప సుఖం కానివ్వండి, అది ధర్మము కాకపోతే ఆయన దానిని అనుభవించడు, దాన్ని అంగీకరించడు. ఇప్పుడు భగవంతుడు అంటాడు, ఒక స్థితికి వెళ్ళిన తర్వాత నాకు ఇష్టము లేనిదేదీ నువ్వు చెయ్యవు, నాకు ఇష్టమైనది ఎంత కష్టమైనా చేయకుండా ఉండవు. అప్పుడు ఇంకా నువ్వు నేను అని రెండెందుకు? నువ్వు నేను ఒక్కటే. తత్వమసి, తత్వము అసి, అది ఇది అయ్యున్నది, జీవుడు కాదు బ్రహ్మమే అన్న జ్ఞానము నీకు ఇస్తున్నాను. ఇక ఇక్కడతో సరి, ఇక నువ్వు నా యందు కలిసిపోతావు. అంటే భక్తి ఏమవుతుందంటే జ్ఞానము కింద మారిపోతుంది. అదే శంకరాచార్యులు వారి శివానంద లహరిలో అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. నది కదిలి 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 సముద్రమునందు కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత ఇంకా మీరు ఏది నది అని అడిగితే ఆ నది ఉండదు, ఆ రుచి ఏది అంటే ఉండదు, ఆ రంగు ఏది అంటే ఉండదు. మొన్ననే ఒక 4 రోజుల క్రితంలో ఉంది, మేము కృష్ణానది సంగమంలో స్నానం చేద్దామని మేము అందరం కలిసి హంసల దివిసీమలో అక్కడికి వెళ్ళి సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళి కృష్ణానది ఎక్కడ సంగమిస్తుందో అక్కడ అందరం మంత్రస్నానం చేశాం. మునిగి చేయలేదు, చాలా లోతు వర్షాలు పడి ప్రవాహం ఎక్కువగా ఉందని మంత్రస్నానం చేశాం. చేసినప్పుడు కృష్ణానది అవతల వైపు నుంచి వచ్చి సముద్రంలో కలుస్తుంది. కలిసే వరకు మీకు నది కనపడుతుంది. కలిసిపోయిన తర్వాత మీరు ఆ నీళ్లు నోట్లో పోసుకుంటే ఉప్పగా ఉంటాయి. ఏది కృష్ణమ్మ అంటే ఆ రంగు ఉండదు, ఇంకా సముద్రంలో కలిసిపోతుంది. ఒకసారి జీవుడన్న పేరున్నంతసేపే భక్తి. ఒకసారి భగవంతుని యందు ఐక్యమైపోయిన తరువాత ఇక జీవభావం ఉండదు. సముద్రమునందు నది కలిసిపోయినట్టు కలిసిపోయి ఇంకా వేరు చేయడానికి వీలు లేకుండా అయిపోతాడు. అట్లా అయిపోయేటట్టు చెయ్యగలిగినది ఎవరు అంటే అమ్మవారు. ఆ జ్ఞానం ఆమె ఇవ్వగలదు. అమ్మ పాలిస్తుంది, అమ్మ అన్నం పెడుతుంది, కానీ ఎప్పటికీ నువ్వు మాత్రం అమ్మ వైపు, అమ్మలో కలిసిపోవడం అన్న మాట ఉండదు. అమ్మవారి విషయంలో ఏమవుతుందంటే అమ్మవారిచ్చిన పాలు, అమ్మవారు పెట్టిన ప్రసాదం అమ్మవారి యందు ఐక్యమైపోవడానికి కారణమవుతాయి. దానికి ఒక ప్రబల ఉదాహరణ ఉంది. శీర్ఘాళి అని ఒక గ్రామం, ఇప్పటికీ వెడితే చూడొచ్చు. ఆ శీర్ఘాళి గ్రామంలో ఒక మహానుభావుడు, ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన ఒక కొడుకుని కన్నాడు. ఆ కొడుకు చిన్న పిల్లవాడు. తండ్రి ఎక్కడికి వెడితే అక్కడికి నాన్నగారి వెంటపడి, నాన్నగారు నేను వస్తాను అంటుండేవాడు. ఒక రోజున ఆయన సంధ్యావందనం స్నానం చేసి సంధ్యావందనం చేద్దామని ఆ రోజుల్లో గుళ్ళోనే తటాకంలో స్నానం చేసి సంధ్యావందనం చేసేవాడు. గుళ్ళో వెడుతున్నాడు. నాన్నగారు నేను వస్తాను అన్నాడు. సరే రమ్మన్నాడు తండ్రి. ఆ కొడుకుని తీసుకుని తండ్రి వెళ్ళి, నేను నీళ్లలో మునిగినప్పుడు వీడు బెంగ పెట్టుకుంటాడో ఏమిటో అని ఓ మెట్ల మీద కూర్చోపెట్టి గుడి గోడ చూపించాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. చూపించి, ఒరేయ్ నీకు అమ్మ అంటే చాలా ధైర్యం కదా, అమ్మ అంటే ప్రేమ కదా, మీ అమ్మ నీకు అమ్మ, ఆ అమ్మ లోకాలకన్నిటికీ అమ్మ.
ఆ అమ్మ కాపాడుతుంది. నీకేమైనా భయం వేస్తే అమ్మా అని ఆవిడ వంక చూడు అన్నాడు. నాన్నగారు చెప్పారు కదా, పిల్లవాడికి నమ్మకం. ఆ తండ్రి వెళ్ళి ఆ నీళ్లలో మునిగాడు. మునగగానే తండ్రి కనపడలేదు. ఆ పిల్లవాడికి భయం వేసేసింది. బాబాయ్ నాన్నగారు ఏమైపోయారు? నాన్నగారు ఏదైనా భయం వేస్తే పిలవమన్నారు కదా, అందుకని వాడు గుడిగోడ వంక చూశాడు. పార్వతీ పరమేశ్వరులు కనపడ్డారు. అమ్మా 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 అని పిలిచాడు. పిలిచేటప్పటికి శివుడు అన్నాడు, వాడు విగ్రహం చూడటం లేదు, మిగిలిన వాళ్ళందరూ రాతి బొమ్మ చూస్తున్నారు, వాడు నిన్ను అమ్మ అని పిలుస్తున్నాడు, వాడు అమ్మని చూస్తున్నాడు, లే వెళదాం అన్నాడు. ఇద్దరూ కలిసి పిల్లాడి దగ్గరికి వచ్చారు. పార్వతీదేవి వాడిని ఎత్తుకుని ఆడిస్తోంది. ఆడిస్తూ బెంగ పెట్టుకోక వచ్చేస్తారు మీ నాన్నగారు, ఏడవకు ఏడవకు అంటాడు. శంకరుడు అన్నాడు, నువ్వు లోకాలకి తల్లివి కదా, పిల్లవాడిని అలా అంటే ఊరుకుంటాడా? పాలు తాగితే కాసేపు ఆగితాడు, ఏడవడు అన్నాడు. ఆవిడంది, ఏమిటో చాలా తేలిగ్గా చెప్పారు, లోకంలో అమ్మల పాలు లాంటివి కావు నా పాలు. వాళ్ళ పాలు తాగితే శరీరం పెరుగుతుంది, నా పాలు తాగితే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు, శరీరం పొందడు, మీకు సంబంధించిన జ్ఞానం వచ్చేస్తుంది. ఇవ్వనా అంది. జ్ఞానమే వస్తుందో పుష్టి కలుగుతుందో పిల్లవాడు నువ్వు అమ్మ అని నమ్మి ఏడుస్తున్నాడు, కాబట్టి పాలిచ్చేయి అన్నాడు. అమ్మా అమ్మా అంటున్నారని అమ్మవారు పాలిచ్చేసి ఆయనకి శివజ్ఞానం వచ్చేసింది. ఇంతలోకే తండ్రి సంధ్యావందనం చేసుకుని వచ్చేసాడు. ఆ పిల్లవాడిని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు అంతర్ధానం అయిపోయాడు. పిల్లవాడికి ఆ నోటి చివర పాలు కనపడ్డాయి. ఆ తండ్రికి ఎవరిచ్చారా పాలు, ఎక్కడ పాలు తాగావని అడిగాడు. ఆ పిల్లవాడు పార్వతీదేవిని చూపించి అమ్మ ఇచ్చింది అన్నాడు. నిజమా అన్నాడు. అంత చిన్న పిల్లవాడు పత్తికాలు పాడడం మొదలుపెట్టాడు. పత్తికాలు అంటే మనకి దండకాలు లాంటివి పాడడం మొదలుపెట్టాడు. తండ్రి ఎత్తుకొని తీసుకెడుతుంటే తప్పట్లు కొడుతూ దండకాలు పాడుతుంటే వాడి చేతులు నిప్పెడతాయని పార్వతీ పరమేశ్వరులు పైనుంచి చిడతలు వదిలిపెట్టారు. 63 మంది నాయనారులలో ఆయనే జ్ఞాన సంబంధ నాయనారు. అంటే అమ్మవారు అనుగ్రహించిన నాడు, అమ్మవారి చేతి అన్నం తిన్ననాడు, అమ్మవారి చేతి పాలు తాగిన నాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరమే లేదు. అటువంటి జ్ఞానమే ఆమె ఇవ్వగలదు. ఈప్సితమును ఇంద్ర పదవిని ఇవ్వగలదు. ఆమె ఏమి ఇవ్వలేదు కనుక లోకములకన్నిటికీ ఆ బ్రహ్మకీట జనని అయి అన్నము పెట్టగలరు. అంత గొప్పదైన తల్లి యొక్క ఉపాసన చాలా గొప్పది. అందుకే మనకి శాస్త్రంలో దేవీ నవరాత్రులు అని చేయమంటారు. దేవీ నవరాత్రులు చేయడానికి 2 ప్రధానమైన కారణాలు ఉంటాయి. దేవీ నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఈ 2 తప్పకుండా చెయ్యాలంటారు. వసంత నవరాత్రులు చైత్రమాసంలో పాడ్యమి నుంచి 9 రోజులు, శ్రీరామ నవమి 9 రోజుల వరకు. వసంత నవరాత్రులు చైత్రమాసంలో, శారదా నవరాత్రులు ఆశ్వీజ మాసంలో, ఆశ్వీజమాస శుక్లపక్ష పాడ్యమి లగాయితూ నవమి వరకు. దశమి నాడు రథోత్సవం, అమ్మవారి యొక్క రథోత్సవం చేస్తారు. ఏకాదశి నాడు, దశమి నాడు శమీ పూజ చేస్తారు, ఏకాదశి నాడు రథోత్సవం చేస్తారు, ద్వాదశి నాడు అన్న సంతర్పణ చేస్తారు. మీరు జాగ్రత్తగా గమనించండి. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు. ఇందులో నిజానికి మొదటి నవరాత్రులు ఏవి అంటే దేవీ నవరాత్రులు. సంవత్సరంలో మొదటి మాసం ఏమిటి? చైత్రమాసం. చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు మొదటి నవరాత్రులు కాదు. ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు మొదటి నవరాత్రులు. అప్పుడు అమ్మవారి ఆరాధన. వసంత నవరాత్రుల్లోనూ అమ్మవారి ఆరాధన. ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు మొదటి నవరాత్రులు ఎందుకు అవుతాయంటే, నక్షత్రాలలో మొదటి నక్షత్రం ఏది? అశ్విని నక్షత్రం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, అది కదా వరుస. మొదటి నక్షత్రం అశ్విని. అశ్విని చంద్రుడితో కూడితే వచ్చే నక్షత్రం ఆశ్వయుజ మాసం. అందుకని మొదటి మాసంగా ఆశ్వయుజ మాసాన్ని ఉపాసనకి తీసుకుంటారు. సంవత్సరాన్నంతటినీ కలిపి ఒక రోజుగా పరిగణన చేస్తారు. అట్లా సంవత్సరం అంతా ఒక రోజుగా తీసుకుంటే బ్రహ్మముహూర్తం అంటారంటే తెల్లవారుజాము కాలం. సూర్యోదయానికి 1 గంట 48 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. నిజానికి అప్పుడు లేచి స్నానం చేసి భగవదారాధన చెయ్యాలి.
భగవంతుణ్ణి స్మరించాలి. తెల్లవారకట్ట నిద్ర లేవగానే తాను స్నానం చేసి పూజకి వెళ్ళే వరకు భగవత్స్మరణ చెయ్యాలి. అందుకే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం అని, ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం, ప్రాతస్మరామి లలితావదనారవిందం, ప్రాతస్మరామి శ్లోకాలు ఇచ్చారు శంకరాచార్యులు వారు. తెల్లవారుజామున భగవంతుణ్ణి స్మరణ చెయ్యాలి మనస్సుతోటి, తప్ప ఇతర విషయములను ఆలోచించకూడదు. తెల్లవారుజాము భగవత్పరం. ఒక సంవత్సరానికి అంతటికీ తెల్లవారుజాము ఆశ్వయుజ మాసం. ఆ ఆశ్వయుజ మాసం వచ్చినప్పుడు మొట్టమొదటి శుక్లపక్షంలో నవరాత్రులు అమ్మవారిగానే ఉపాసన చేస్తారు. ఆ ఉపాసనలో కూడా మొదటి 3 రోజులు మహాకాళి, తర్వాత 3 రోజులు మహాలక్ష్మి, తర్వాత 3 రోజులు మహాసరస్వతి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా ఉపాసన. ఎందుకలా అంటే అదే అమ్మవారు 3 రూపాలు. మహాకాళి స్వరూపం ఏం చేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణములను తీసేస్తుంది, తమో గుణం తీసేస్తుంది. ఇప్పుడు దుర్గుణములు పోయి సద్గుణములు రావాలి. సుగుణములు ఏర్పడ్డాయనుకోండి, తెల్లవారుజామున లేవడం, మంచి విషయాలు ఆలోచించడం, మంచి నిర్ణయాలు చేయడం, మంచి కార్యక్రమాలు, ఎప్పుడూ మంచి 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 పనులు చేస్తూ ఉండడం అన్నది అలవాటైతే అది సద్గుణ సంపద, అది మహాలక్ష్మి. భక్తి, సద్గుణములు, కీర్తి, సత్కార్యములు అవి నిజమైన లక్ష్మి. లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు. ఏమిటి లక్ష్మీ సంపన్నత? యవరాజ్యం కూడా రాలా. భరతుడు యువరాజు అంటే రాముడి యొక్క సేవ చెయ్యడమే ఆయనకున్న లక్ష్మి, అందుచేత లక్ష్మణుడు. అట్లాగే లక్ష్మీ సంపన్నత కలగడం అంటే సద్గుణములు కలగడం. 4, 5, 6 మహాలక్ష్మి పూజ. ఈ మంచి గుణములు కలిగి భక్తితో ధర్మాన్ని పట్టుకోగా ధర్మానుష్ఠానం చెయ్యగా అమ్మవారు జ్ఞానమును కటాక్షిస్తే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడమే మహాసరస్వతీ స్వరూపం యొక్క అనుగ్రహం. అది మనుష్య జన్మ యొక్క చరమ ప్రయోజనం. కాబట్టి 7, 8, 9 ఈ 3 రోజులు కూడా సరస్వతీ స్వరూపంగా పూజ చేసి దశమి నాడు పరబ్రహ్మము యొక్క బాహ్యమునందు మనకి కనపడేటటువంటి స్వరూపం శమీవృక్షంగా ఉంటుంది. శమీవృక్షం కాత్యాయని. అట్లాగే మారేడు చెట్టు లక్ష్మీ స్వరూపం. కాబట్టి కాత్యాయని స్వరూపం కాబట్టి శమీ శమయతే పాపం, శమీ శత్రువినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని. శమీవృక్షానికి అగ్నిగర్భ అని పేరు. అగ్నిస్వరూపం. అగ్ని సనాతన ధర్మానికి అంతటికీ ప్రాణప్రదం. రాముడు నిత్యాగ్నిహోత్రీకుడు. అందుకే రాముడికి శమీవృక్షం అంటే అంత గౌరవం. వెంకటేశ్వర స్వామి వారికి కులదైవం. మీరు పురాణం చూస్తే వెంకటేశ్వర స్వామి పద్మావతి పరిణయానికి వెళ్ళినప్పుడు వశిష్ఠ మహర్షి అడిగారు, నిన్ను పెళ్లి కొడుకుని చేయగానే కులదేవతారాధనం చెయ్యాలి, నీకు కులదేవత ఎవరు అని అడిగారు. నాకు శమీవృక్షం కులదేవత అన్నాడు. అయితే ఆదివరాహస్వామి గుళ్ళో శమీవృక్షానికి పూజ చేసి బయలుదేరదామని శమీవృక్షాన్ని తీసుకొచ్చి, అంటే మొక్కని తీసుకొచ్చి పెట్టి పూజ చేసి వెళ్ళాడు వెంకటేశ్వరుడు పద్మావతి పరిణయానికి. శమీవృక్షం అంత గొప్పది. అటువంటి శమీవృక్షానికి విజయదశమి నాడు పూజ, ఏకాదశి నాడు రథోత్సవం. అంటే మన రథాన్ని అమ్మవారు లాగుతుంది, మనం అటువంటి స్థితిని చేరుతాం అన్న భరోసా, నమ్మకం, ఆ ధర్మాచరణ మిమ్మని అడగడం. ద్వాదశి నాడు అందరం కలిసి పరదేవతా ప్రసాదంగా నారాయణ సేవ భోజనం చేయడం ప్రసాదాన్ని. ఇది శారదా నవరాత్రుల యొక్క క్రమం. ఈ క్రమంలో శారదా నవరాత్రులలో అత్యంత ప్రధానమైన తిథి నవమి. అత్యంత ప్రధానమైనది అమ్మవారికి చేసే వాహన సేవ. ఈ విషయం నేను చెప్పడం కాదు, శంకర భగవత్పాదులు శారదా భుజంగ ప్రయాత అష్టకము అని అష్టకం చేశారు. అందులో అమ్మవారి యొక్క వైభవం గురించి చెప్తూ ఓ మాట అన్నారు ఒక శ్లోకంలో. కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే మరాళే మదేభే మహోక్షే ధిరూఢాం మహత్యం నవమ్యాం సదా సామరూపాం భజే శారదాంబాం అజస్రం మదంబాం అంటారు. ఆవిడికి చేసే వాహన సేవలలో కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే మరాళి మదేభే మహోక్షే ధిరూఢాం.
ఈ వాహనాల్లో ఏదో ఒక వాహన సేవ చేసి తీరాలి. ఇప్పటికీ కాకినాడ పట్టణంలో శారదా నవరాత్రులు చేస్తే ఈ వాహనాల యొక్క సేవ రథోత్సవం చేయకుండా ఉండం, తప్పకుండా చేస్తాం. అందులో మొదటిది కుర్రంగి. కుర్రంగం అంటే జింక. జింకకి లౌల్యం. లౌల్యం అంటే ఎంత కడుపు నిండా ఉండనివ్వండి, దాన్ని చూసేటప్పటికి మాత్రం అనుభవించకుండా ఉండలేని బలహీనత. చేప చూడండి, కడుపు నిండా ఉన్నా కూడా దానికి వానపాము కనపడింది అనుకోండి, ఒకసారి చప్పరించైనా వదిలేద్దాం అనుకుంటుంది. చేపకి ఉన్న లౌల్యాన్ని ఆధారం చేసుకొని చేపలు పట్టేవాడు ఏం చేస్తాడంటే ఒక సూదిని వంకరగా తిప్పి దానికి వానపాముని తొడుగుతాడు. వానపాముని ముక్క కోసి ఆ ముక్క తొడుగుతాడు. అప్పుడు అది వానపాములాగా కనపడుతుంది. వెదురు బద్దకి తాడు కట్టి లోపల ఆ సూది వంచి పెట్టి దానికి వానపాము తొడిగి పెట్టి ఒడ్డున కూర్చుంటాడు. లోపల వెళ్ళిపోతున్న చేప వానపాము ముక్కలాగా కనపడుతుంది. లోపల సూది ఉందని తెలియదు కదూ. దానికి కడుపు నిండా ఉన్నా కూడా ఒక్కసారి వానపాము కదా, దానికి ఇష్టం, కొరుకుదామని దాన్ని కొరుకుతుంది. ఇలా కొరకగానే వానపాము ముక్క లోపల సూది ఉంది కదూ, అది దవడలో గుచ్చుకుపోతుంది. గుచ్చుకుపోగానే కొట్టుకుంటుంది. కొట్టుకోగానే పైనున్న పేక బెత్తం కదులుతుంది. కదలగానే ఎర్రని కొరికింది చేప అని వాడు ఆ పట్టుకున్నవాడు ఇలా అంటాడు. ఆ తాడుకి కింద వేలాడుతున్నటువంటి సూదికి దవడలలో గుచ్చుకుపోయి ఉండగా చేప వచ్చి బయటపడిపోతుంది. పడిపోయి కేవలం నాలుక యొక్క లౌల్యానికి చేపల జాతి నశించిపోతుంది. అంటే లౌల్యము ఎంత ప్రమాదకరమైనది. దీపపు పురుగులు కంటి ముందు దీపాల మీద వాలి ఎన్ని కుప్పల కింద పడిపోనివ్వండి, అయినా దీపపు పురుగులు లౌల్యంతో అదేదో తినే పదార్థం అనుకుని వచ్చి అలా కింద పడిపోతుంటాయి. లౌల్యం, చూపు లౌల్యం దీపపు పురుగు, నాలుక లౌల్యం చేప, పాటకి లౌల్యం జింక. జింక ఎక్కడో మేత వేస్తూ ఉంటుంది. వేటగాడు వలపన్ని చెట్టు పైకెక్కి కూర్చుని పాట మొదలెడతాడు. ఆయన ఏమి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కాదు, బాలమురళీకృష్ణ గారు కాదు. అయినా పాట వినేటప్పటికీ ఆ జింకకి సంతోషం. తల పైకెత్తి పాట ఎటు వినపడుతోందో అటువైపుకు పరిగెత్తుకొస్తుంది. వచ్చేటప్పటికీ ఆ వలలో పడిపోతుంది. పడిపోగానే పట్టుకుంటాడు. పట్టుకోగానే ఇంకా దాని జీవితం పరిసమాప్తం అయిపోయినట్టే. అంటే చెవికి లౌల్యము చేత జింక పోతోంది, స్పర్శ లౌల్యము చేత ఏనుగు పోతోంది. ఏనుగుకి స్పర్శ లౌల్యం. ఆడ ఏనుగు బొమ్మ చేసి అక్కడ పెట్టి పెద్ద గొయ్యి తవ్వి పుచ్చుకర్రలు వేసి ఉంచితే ఒక్కసారి దానికి తగిలినా చాలనుకుని మగ ఏనుగు అక్కడికి వచ్చి ఆ పుచ్చుకర్రలు విరిగిపోయి గోతులో పడిపోయి ఏనుగు దొరికిపోతుంది. స్పర్శ లౌల్యము చేత అది పోతుంది. ఇలా ఒక్కొక్క ఇంద్రియ లౌల్యము చేత ఒక్కొక్క జాతి పోతోంది. ఈశ్వర, ఈ లౌల్యము నన్ను ఎంత బాధ పెడుతోందో. వాటికి ఏదో నాలుక సంబంధమే, నాకు నాలుక సంబంధమైన లౌల్యం ఉంది, కంటి సంబంధమైన లౌల్యం ఉంది, చెవి సంబంధమైన లౌల్యం ఉంది. నాకు లేని లౌల్యం లేదు, అన్ని లౌల్యాలు ఉన్నాయి. తుమ్మెద చూడండి, తామర పువ్వులో ఉన్న తేనె తాగడానికి వస్తుంది, తేనె తాగేస్తుంది, దానికి కడుపు నిండిపోతుంది. ఓ 10 తామర పువ్వుల్లో తాగుతుంది, 11వ తామర పువ్వు దగ్గరికి వెడుతుంది. మంచి సువాసన వస్తుంటే అబ్బా ఎంత బాగుందో అని కడుపు నిండిపోయి ఆ సువాసన పీలుస్తూ దుద్దు మీద పడుకుంటుంది. సాయంకాలం అవుతుంది, తామర పువ్వు ముడుచుకుపోతుంది. ముడుచుకుపోయే రేకులు ముడుచుకుపోతే లోపల ఉండిపోతుంది ఆ భ్రమరం. ఉండిపోయి దానికి ఇంకా బయటికి రావడానికి రెక్కలు ఎత్తడానికి అవకాశం లేక అందులోనే చచ్చిపోతుంది. కేవలం వాసన లౌల్యం చేత భ్రమర జాతి పోతాం. నాకు 5 ఇంద్రియాలకి సంబంధించిన లౌల్యము ఉంది. అమ్మా, నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడతారు? నాకు ఈ లౌల్యము తీసేయమని చెప్పడానికి జింక వాహనం మీద అమ్మవారిని ఊరేగిస్తాడు. కురంగే తురంగే అశ్వవాహనం. ఇంద్రియాలు గుర్రాలు లాంటివి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము ఇవి స్వేచ్ఛగా గుర్రాల్లా పరిగెడుతుంటాయి. అమ్మ, వీటిని అదుపులోకి వచ్చేటట్టు నువ్వే చెయ్యాలి. ఇంద్రియాణి బలిష్టాని నిత్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః. ఇంద్రియములంత బలవత్తరమైనవి లోకంలో ఇంకేమీ ఉండవు. రావణాసురుడు చనిపోయాడు యుద్ధభూమిలో. చనిపోతే మండోదరిని తీసుకొచ్చారు పల్లకీలో. రామచంద్రమూర్తి
ఆ విభీషణుడు, హనుమ వీళ్ళందరూ అనుకున్నారు బహుశా నా భర్తని చంపేశాడని రాముడిని నింద చేస్తుందనుకున్నారు. ఆవిడ తిన్నగా రావణాసుడి దగ్గరికి వెళ్ళింది, ఇంద్రియాణి పురాజిత్వ జితం త్రిభువనంతయ స్మరద్ధి ఇహతద్వైరం ఇంద్రియైరవనిర్జిత అంది. నువ్వు ఒకప్పుడు తపస్సు చేసినప్పుడు బలవంతంగా ఇంద్రియాలు నిగ్రహించావు. ఏదో అలా త్రాచుపాము వచ్చేసింది మీదకి, ఈయన ఎగిరి దూకడంలో ఆ పాము పడగ మీద పాదం పడింది. ఇప్పుడు ఆ పాము ఏం చేయలేదు, ఎందుకంటే పాదం కింద ఉంది. అలాగనా ఆయన ధైర్యంగా ఉండగలరా? ఎప్పుడు కాలెత్తుతాడని పాము చూస్తుంటాడు, ఈ పావుని ఎలా తప్పుకోవాలని ఆయన చూస్తుంటాడు. కాలెత్తాడో అది కలుస్తుంది. అట్లాగే ఇంద్రియాల్ని నువ్వు బలవంతంగా నిగ్రహించి తపస్సు చేశావు రావణ. ఆ కాలు పైకెత్తావు, తపస్సు పూర్తయింది, ఇంద్రియాలు నిన్ను కరిచాయి. లేకపోతే నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా, దేనికి నశించిపోయావని అడిగింది మండోదరి. ఇంద్రియములు అంత ప్రమాదకరములు. ఈ లోకంలో ఏదైనా గెలవచ్చు, ఇంద్రియాల్ని గెలవడం సాధ్యం కాదు. లోకములన్నీయం గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శక్తుల ఆర్వుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము దానవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. అమ్మ, నా ఇంద్రియములకు ఉన్న ఉద్ధతి తగ్గించు, నేను ఆ ఇంద్రియాల్ని సక్రమంగా వాడుకొని ధార్మికంగా ప్రవర్తించే అనుగ్రహాన్ని నాకు ఇయ్యని చెప్పడానికి పురంగే తురంగే మృగేంద్రే సింహ అంటే హింస. మాట చేత అవతల వాళ్ళని బాధ పెట్టి సంతోషపడ్డాం, మనసులో అవతల వాళ్ళు బాధపడితే బాగుండని ఆలోచన చేసి సంతోషపడ్డాం, నిజంగా అవతల వాళ్ళని బాధ పెట్టి సంతోషపడ్డాం. ఇటువంటి బుద్ధి నాకు పోవాలి. అవతల వారు బాధపడాలన్న బుద్ధి నాకు ఉండకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండాలన్న భావనే నాకు ఉండాలి. హాస్యానికి అన్నం వేరు, కానీ మనస్సులో అటువంటి భావన ఉండకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండాలనే కోరాలి. కాబట్టి అటువంటి హింసాబుద్ధి పోయేటట్టుగా చెయ్యమని అడగడానికి సింహవాహనం మీద అమ్మవారిని ఊరేగిస్తారు. వాహన సేవలు ఎందుకు చేస్తారంటే అది చేసేటప్పుడు అందరూ మోస్తారు, చేసేటప్పుడు అందరూ చూస్తారు, అందరూ హారతిస్తారు. ఊరేగింపు కాదు, ఊరెరిగింపు. అమ్మ, వాడు రాలేదు నీ పూజకి, కానీ ఇది ఫలానా వారి మేడ, అమ్మవారే వచ్చింది వాహనం మీద ఇంటి ముందుకి. వాడు ఇంటి ముందుకు వచ్చిన అమ్మవారికి ఇన్ని బియ్యం ఓ బెల్లం ముక్క ఇచ్చి హారతి పుచ్చుకున్నాడు, అనుగ్రహించేస్తుంది. ఆవిడే ఇంటి ముందుకు వచ్చి పరిచయం చేసుకుంది, అందుకని ఊరెరిగింపు. అది ఆవిడ దయకి తార్కాణం. కాబట్టి వాహనాల మీద ఊరిరిగింపు చేస్తారు, అందరికీ అనుగ్రహం కలగాలని. కురంగే తురంగే మృగేంద్రే మహోక్షే. మహోక్షే అంటే ఎద్దు, ఎద్దు మీద ఊరిరిగింపు చేస్తారు. చూడండి, ఎద్దు నందీశ్వర స్వరూపం. నంది ఏం చేస్తాడు? ఎప్పుడు శివుడి వంక చూస్తూ ఉంటాడు, లోకానికి పృష్ఠభాగం పెడతాడు. నాకు లోకంతో సంబంధం లేదు, లోకానికి అంతటికీ వెనక భాగం, ఎప్పుడు శివుణ్ణి చూస్తాడు. అందుకే నందికి శివలింగానికి మధ్యలోంచి కూడా నడవరు. అమ్మ, నాకు కూడా ఈ లోకమునందు లోకేశ్వరుడు కనపాలి, ఈ విశ్వమునందు విష్ణువు కనపడాలి. నీ మాయ తొలగించి నాకు అంతటా బ్రహ్మము కనపడేటట్లు అనుగ్రహించు అని చెప్పడానికి మహోక్షే మరాళి హంసవాహనం మీద ఊరేగిస్తారు. హంస పాలు నీరు వేరు చేసినట్టు జగత్తు బ్రహ్మము వేరు చేసి తెలుసుకోగలిగిన వివేకము నాకు కలగాలి, అది నువ్వు అనుగ్రహించాలని చెప్పడానికి కురంగే తురంగే మృగేంద్రే మరాళి ఖగేంద్రే. ఖగేంద్రే అంటే గరుత్మంత వాహనం. అమ్మవారు విష్ణు స్వరూపం, వైష్ణవీ స్వరూపం కాబట్టి గరుత్మంత వాహనం మీద ఊరేగింపు చేయిస్తారు. విష్ణు స్వరూపమై మమ్ము రక్షించు అని. మరాళే మదేభే మహోక్షే ధిరూఢాం మహత్యం నవమ్యాం సదా సామరూపం భజే శారదాంబాం అజస్రం మతంబాం. మహత్యం నవమ్యాం, 9 రోజులు ఉపాసన చేయకపోయినా కనీసం 9 రోజు నాడు నవమి నాడు ఉపాసన చెయ్యాలి అమ్మవారిని. చేస్తే ఆ తల్లి అనుగ్రహించి కోట్ల జన్మలుగా మన వెంట వస్తున్నటువంటి తమో గుణాన్ని రజోగుణాన్ని పోగొట్టి మనకున్న దుర్గుణములు తొలగించి సుగుణములనిచ్చి
ధార్మికమైన అనుష్ఠాన బలము చేత జ్ఞానమునిచ్చి మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టడం చెప్పడమే శారదా నవరాత్రులు. అంతేకాదు, శారదా నవరాత్రుల్లో యమధర్మరాజు గారి యొక్క ఒక కోర పైకి వస్తుంది. అట్లాగే వసంత నవరాత్రుల్లో ఒక కోర పైకి వస్తుంది. శారదా నవరాత్రులు వసంత ఋతువు, శరదృతువు అంటే శరదృతువు అంటే ఆశ్వీజ మాసం, కార్తీక మాసం ఇప్పుడు నడుస్తోంది కదా. పెద్ద పెద్ద ప్రమాదాలు సంభవించడం, భయంకరమైనటువంటి ఉత్పాతములు ఏర్పడడం, లోకమంతా భయంతో డబ్బుత్తికను పొందడం, చేతికొస్తుంది అనుకున్నటువంటి ఐశ్వర్యం అంతా పోతూ ఉండడం, ప్రాణులు పిట్టల్లా రాలిపోతూ ఉండడం, పెను ప్రమాదాలు సంభవించడం, అంటురోగాలు రావడం, ఇవన్నీ జరుగుతాయి ఈ శరదృతువులో. మళ్ళీ వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాల్లో. అంటే ఇది నేను చెప్పడం కాదు, దేవి భాగవతంలో వ్యాసుడు చెప్పాడు, ద్వావృతు యమదంష్ట్రాఖ్యే నూనం సర్వజనేషు వైహి అని. అది అట్లా జరగకుండా ఆపగలిగినది ఎవరు అంటే ఆదిశక్తి. అందుకని అమ్మవారి ఉపాసన చేసి చండీ హోమం చేస్తారు. చెడి కోపనే ఇది చండిహి అని. చెడి కోపనే ఇది చండిహి అంటే దుష్టమైనటువంటి ప్రవర్తన మీద కోపము కలిగిన తల్లి. ధర్మం ఎక్కడుందో అక్కడ రక్షణ చేయగలిగినటువంటి తల్లి. కాత్వాతదన్య, నీకన్నా గొప్పవారు ఎవరమ్మా దుర్గమ్మ, నువ్వు మమ్మల్ని కాపాడు అని అడుగుతారు సప్తశతిలో. కాబట్టి అటువంటి తల్లి యొక్క అనుగ్రహాన్ని శరత్కాలంలో చేస్తారు. మళ్ళీ వసంత నవరాత్రులు చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి వరకు మళ్ళీ అమ్మవారి యొక్క ఉపాసన. ఎందుకని అంటే అప్పుడు కూడా యమధర్మరాజు గారి యొక్క దంష్ట్ర పైకొస్తుంది. అప్పుడు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి పరిపుష్టము కావాలి. శ్రీరామ నవమి వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? శ్రీరామ నవమి నాడు రాముడు పుట్టిన రోజు. రాముడు పుట్టిన తరువాత చేసిన చాలా చాలా గొప్ప పని ఏమిటి అంటే, రాముడు పట్టాభిషిక్తుడైతే రామరాజ్యం వస్తుంది, శాస్త్రం ప్రకారం పరిపాలిస్తాడు, ధర్మము నిలబడుతుంది. ఆయన ధర్మాన్ని నిలబెట్టడానికి పట్టాభిషేకం చేసుకోవడానికి దేని మీద వచ్చాడు? కిందకి లంకకి వెళ్ళినప్పుడు కాలినడకని వెళ్ళాడు. అయోధ్యకి వెళ్ళడానికి మాత్రం పుష్పక విమానం మీద వచ్చాడు. ఎవరిది పుష్పక విమానం? కుబేరుడిది. కుబేరుడి పుష్పక విమానం కుబేరుడికి ఇచ్చేసాడు. పుష్పక విమానం మీద రాముడు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. శ్రీరామ నవమి ఆయన పుట్టిన తిథి. రాముడు పుట్టాడు అంటే రాముడు ధర్మాత్ముడు. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మము కాళ్ళు చేతులతో నడిస్తే రాముడు. శ్రీరామ నవమితో నవరాత్రులు పూర్తవుతున్నాయి అంటే మనందరికీ కూడా ధర్మము అలవాటు కావాలి. ధర్మాన్ని పట్టుకున్న నాడు ఏదీ మనని ఏమీ చెయ్యలేదు. చూడండి, బయట వర్షం పడుతోందనుకోండి, ఒక ఆయన తాను తడవకుండా ఒక ప్రత్యేకమైన బట్ట తొడుక్కుని బయటికి ఎడతాడు. ఆయన మీద వాన పడుతున్నా లోపల బట్టలు తడవవు. రెయిన్ కోట్ అంటారు కదా, రెయిన్ ప్రూఫ్, ఆ బట్టలు వేసుకొని పెడతాడు. అలాగే మంచు పడుతోందనుకోండి, ఓ స్వెక్టర్ అంటారు, ఉన్ని బట్టలు వేసుకుంటాడు. ఆయనకు అప్పుడు శీతాకాలం మంచుతో ఏమీ బెంగలేదు. అట్లా దేని నుంచైనా రక్షణ పొందడానికి ఎలా వాడతారో అలా అన్ని ఉపద్రవముల నుంచి రక్షణ ధర్మం. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడవడం, వాడి వెనక భగవంతుడు పరిగెడుతూ ఉంటాడు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. వాణ్ణి నేను రక్షించకపోతే నేనున్నానని నమ్మరు అన్నాడు. కాబట్టి వసంత నవరాత్రులు, ఈ 2 నవరాత్రులలో అమ్మవారి ఉపాసన చేసి వాహన సేవ చేస్తారు. అమ్మవారి యొక్క ఉపాసనలో, అమ్మవారి పూజలో, అమ్మవారి ఆరాధనలో అత్యంత శక్తివంతమైనటువంటివి 2 ఉంటాయి. చాలా చాలా శక్తివంతములు, అత్యంత మంగళప్రదములు అని చెప్తారు. వాటిని ఉపాసన ప్రక్రియలో పెద్దలు చెప్పిన మాట నేను చెప్తున్నది. అందులో మొట్టమొదటిది ఏది అంటే అమ్మవారికి ఇచ్చేటటువంటి తాంబూలం. ఆ తాంబూలం చాలా చాలా గొప్ప తాంబూలం. గొప్ప తాంబూలం అన్న మాటకు అర్థం ఏమిటంటే అంత భక్తి శ్రద్ధలతో ఇవ్వవలసినది అని. కాకినాడలో మేము శారదా నవరాత్రులు చేస్తే 800 మంది సువాసులు పూజ చేసిన అంతమందికి తాంబూలాలు ఇచ్చి తాంబూల చర్వణం చెయ్యమని ఆ ఎర్రటి నోళ్లతోటే అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటారు. సాయంకాలం అమ్మవారికి ఉయ్యాల ఊపినప్పుడు కూడా తాంబూల చర్వణం చేస్తూ ఉయ్యల ఊపుతారు.
లాలనచును పేరు లలన నిలుగడవ అన్న కీర్తన మీరు వినండి. అందులో వాళ్ళు తాంబూల చర్వణం చేస్తూ ఊపారు అని ఉంటుంది. కాబట్టి తాంబూల చర్వణం చేస్తూ ఊపుతారు. అమ్మవారికి చాలా చాలా ప్రసిద్ధమైనటువంటి సేవ తాంబూల సమర్పణ. ఆమె తాంబూలం అంత గొప్పది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేశారు. సౌందర్యలహరిలో అంత అమ్మవారి వైభవాన్ని ప్రస్తుతి చేశారు. అంత చేసిన శంకరాచార్యుల వారు ఒకే ఒక్క శ్లోకంలో మాత్రం ఇది చేస్తే ఇది కలుగుతుంది అని ఫలశ్రుతి చెప్పకుండా వదిలిపెట్టేసిన శ్లోకం అమ్మవారి తాంబూల చర్వణం గురించి మాత్రం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే నేను చెప్పలేను అని దాని అర్థం. అంత గొప్పది. ఆ శ్లోకాన్ని రచన చేసినప్పుడు మాత్రం శంకరాచార్యుల వారు కేవలం తాంబూలం గురించి చెప్పలేదు. అద్భుతమైన నాటకీయ సన్నివేశాన్ని సృష్టించి రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నిరుత్యైచండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో శశివిశిద కర్పూర శకలాః విలీయంతే మాతస్తవ వదన తాంబూల కవళాః అన్నారు. పరదేవత కూర్చునుంది లోపల అంతఃపురంలో. ఆ తల్లి ఆ చింతామణి గృహంలో ఉంటుంది కదా, లోపల కూర్చునుంది. యుద్ధానికి వెళ్ళారు రాక్షసుల మీద. ఎవరెవరు వెళ్ళారు అంటే శంకరాచార్యులు వారు అన్నారు విశాఖేంద్రోపేంద్రో అన్నారు. విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు అంటే విష్ణుమూర్తి. అదేమిటండి, అసలు రాక్షస సంహారం అంటే విష్ణుమూర్తి కదా, ముందు విష్ణుమూర్తి పేరు కదా చెప్పాలి. విష్ణుమూర్తి పేరు చెప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు చెప్పి తర్వాత ఇంద్రుడి పేరు చెప్పి తర్వాత విష్ణుమూర్తి పేరు చెప్పారేమిటి అంటే శంకరాచార్యుల వారి రచనలు అంత గొప్పగా ఉంటాయి. దేవసేనాపతి ఎవరు? సుబ్రహ్మణ్యుడు. యుద్ధం జరుగుతోందన్నప్పుడు ఎక్కడ ఉండే వాళ్ళ గౌరవం అక్కడ ఉంటుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు సేనాపతిది గౌరవం. సేనాపతి దేవసేనాపతి సుబ్రహ్మణ్యుడు. అందుకని ముందు సేనాపతి కాబట్టి సుబ్రహ్మణ్యుడి పేరు చెప్పారు. సర్వసాధారణంగా దేవలోకానికి అంతటికీ కూడా రక్షకుడు, దేవలోకానికి అధిపతి ఇంద్రుడు. అందుకని ఇంద్రుడి పేరు చెప్పారు. విష్ణుమూర్తి పేరు మరి మూడులోకి ఎలా వెళ్ళింది అంటే ఉపేంద్రో, ఇంద్రుడి తమ్ముడు అన్నారు. మరి అందుకని ఇంద్రుడికి తమ్ముడు కాబట్టి విష్ణువు 3వ స్థానంలోకి తీసుకెళ్ళాడు. ఇంద్రుడికి తమ్ముడు ఎప్పుడయ్యాడు అంటే వామనమూర్తిగా వచ్చినప్పుడు ఇంద్రుడికి తమ్ముడని ఆయనే చెప్పుకున్నాడు. అదితి గర్భాన పుట్టినప్పుడు నేను ఉపేంద్రుణ్ణి అన్నాడు. అంటే ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు వామనమూర్తిగా. అందుకని విష్ణువు ఉపేంద్రుడు అయ్యాడు. విశాఖేంద్రోపేంద్రో ఈ ముగ్గురు ఏం చేశారంటే రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. రాక్షసులందరినీ ఓడించారు, వాళ్ళని సంహరించారు. మహా సంతోషపడిపోయారు. ఏదైనా కార్యం సాధించాలంటే శక్తి ఉండాలి కదా. ఇప్పుడు నేను ప్రవచనం చేయాలంటే శక్తి ఉండాలి, వినాలంటే మీకు శక్తి ఉండాలి. శక్తి లేకుండా ఎలా చేస్తారు? ఇదంతా మా అమ్మ కటాక్షం, మా అమ్మ ఆదిశక్తి. మా అమ్మ ఇచ్చిన శక్తితో మేము ఈ రాక్షస మోకాల్ని చెండాడాం కాబట్టి అమ్మకి చెప్పాలని వాళ్ళు గబగబా లోపలికి వచ్చేస్తున్నారు. రణీజిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః. చూడండి, ఏదో ఒక పోటీ పరీక్షలో ప్రథమ బహుమతి పొందాడు అనుకోండి. చిన్న పిల్లాడు, 2వ తరగతిలో చదువుకుంటున్న పిల్లకి కవల పిల్లలు అనుకోండి, ఇద్దరికి ప్రథమ బహుమతి వచ్చింది. వాళ్ళు అమ్మకి చెప్పడానికి పరిగెత్తుకొస్తున్నారు. నాన్నగారి కార్యాలయానికి వెళ్ళారు, అమ్మ ఇంట్లో ఉంది. వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏది తొందరగా వదిలిపెట్టేయగలరో దాన్ని వదిలేస్తారు. మొట్టమొదటి చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకాలు పెట్టో ఏదో పక్కన మారేసి ఆ కాళ్ళకి తొడుక్కున్నవి తొందరగా 2వ కాలుతో నొక్కి వదిలేసి మేజోడు తీయాలంటే సమయం పడుతుంది. తీయకుండా అమ్మ అని పరిగెత్తుకొచ్చి అమ్మ మాకు ప్రథమ బహుమతి వచ్చిందని చెప్పినట్టుగా వాళ్ళు కూడా ఏం చేశారంటే కిరీటాలు తీసేసి ఆ శిరస్త్రాణాలు అంటారు కదా, యుద్ధంలో దెబ్బ తినకుండా పెట్టుకునే శిరస్త్రాణాలు తీసేశారు. కవచాలు విప్పలేదు. ఎందుకంటే కవచాలు బాగా గట్టిగా బిగించేసుకుంటారు. అవి విప్పడం చాలా కష్టం, సమయం పడుతుంది. వాళ్ళు తొందరగా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. అందుకని అవి మాత్రం విప్పలేదు. విప్పకుండా పైన శిరస్త్రాణాలు పక్కన పెట్టేసి గబగబా లోపల పెడుతున్నారు. పెడుతుంటే పరమశివుడు భోజనం చేసేసిన తర్వాత మిగిలినటువంటి పదార్థాలు అక్కడ విస్తట్లో కనపడ్డాయి. అందులో ఆయన తిరగా మిగిలిన బూరెలు ఉంటాయి, గారెలు ఉంటాయి, పండు ముక్కలు ఉంటాయి, పరమాన్నం ఉంటుంది, పులిహార ఉంటుంది, అన్నీ ఉంటాయి.
ఆయన తిని వదిలేశాడు కొంత. ఎవరి కొరకు అంటే పరమశివుడి ఇంట్లో విషయంలో మాత్రం ఒక చమత్కారం ఉంది. చెప్పినా చెప్పకపోయినా ఒకవేళ ఇంటి యజమాని తిని ఏదైనా వదిలిపెడితే గౌరవం కొద్దీ తినాలనుకుంటే భార్య తినచ్చు, బిడ్డలు తినచ్చు, దోషం అవ్వదది. కానీ తినాలనుకుంటే నిజమండి చాగంటి కోటేశ్వరరావు గారు భర్త తినగా మిగిలింది భార్యను తినమన్నాడు, పిల్లల్ని తినమన్నాడు అని చర్చావేదికలు పెట్టి పెద్ద పెద్ద అల్లర్లు చేయడానికి ప్రయత్నం చేయమని కాదు నేను చెప్పేది. నేను చెప్పేది ఉన్న విషయాన్ని చెప్పాను. కాబట్టి భర్త గారు తిన్న తర్వాత విస్తట్లో మిగిలిపోయినది భార్య తినడం దోషం కాదు, బిడ్డలు తినడం దోషం కాదు. అందుకని వాళ్ళకి చూశారు. వాళ్ళంతా యుద్ధం చేసి వచ్చారంటే ఆకలి వేస్తూ ఉంటుంది కదా, నాన్నగారు తినగా మిగిలిన పదార్థం కదా, వాళ్ళు కళ్ళు కత్తుకుని ఓ బూర ఏదో నోట్లో వేసుకోవచ్చు. కానీ వాళ్ళుట వెంటనే తల్లిలా తిప్పేసుకున్నారు. ఎందుకు తిప్పేసుకున్నారంటే ఒక్క పరమశివుడి గొప్పతనం ఎక్కడుందంటే లోకంలో అందరికీ నియమం పెట్టినా పెట్టకపోయినా ఇంటి యజమాని తినగా మిగిలితే విస్తట్లో దాన్ని తినే అధికారం కుటుంబ సభ్యులకు ఉంది. కానీ ఒక్క శివుడు తినగా మిగిలినది మాత్రం చండీశ్వరుడు తినాలి. ఆయన మనందరిలా పుట్టినటువంటి వాడు, మనిషిగా పుట్టాడు. అపారమైన భక్తి ప్రపత్తుల చేత శివుడికి కొడుకు దేవతా స్వరూపం అయిపోయాడు చండీశ్వరుడు. అందువల్ల పరమశివుడు వరం ఇచ్చాడు, నేను తినగా మిగిలినది నీకు చెందుతుంది, ఎవరైనా తినాలనుకుంటే నిన్ను అడిగి తినాలన్నారు. అందుకే శివాలయంలో ప్రసాదం తేకూడదనుకుంటారు కొంతమంది, తప్పది. శివాలయంలో ప్రసాదం తెచ్చే ముందు చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చిటికి వెయ్యాలి. ఎందుకంటే ఆయన ధ్యానంలో ఉంటాడు. కళ్ళు విప్పి దేనికి భంగం చేశామని అడుగుతాడు. అయ్యా శివప్రసాదం తీసుకెళ్తున్నాను అని చెప్పి తెచ్చుకోవాలి. చండీశ్వరుడికి చూపించి తెస్తాడు. నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. ఆ వస్తున్న సుబ్రహ్మణ్యుడు, విష్ణుమూర్తి, అట్లాగే ఆ ఇంద్రుడు ముగ్గురు కూడా ఆ పరమశివుడు తినగా మిగిలిన పదార్థములు అక్కడ ఉన్నప్పటికీ అవి చండీశ్వరుడికి చెందుతాయి తప్ప మేం తినకూడదని దృష్టి తప్పించేసుకొని లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పటికి అమ్మవారు ఏం చేస్తోంది? ఆవిడ సువాసిని, నిత్య సువాసిని, సుమంగళి. ఆవిడ ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది. తాంబూల పూరితముఖి. అందుకే అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్నటువంటి నామం లలితా సహస్రంలో 2-3 మాటలు చెప్పారు వ్యాసుల వారు. ఆవిడ తాంబూల చర్వణం చేస్తోంది. పిల్లలు కదా వీళ్ళు బ్రహ్మచారులుగా ఉన్నారు అప్పటికి అమ్మవారి దగ్గర. వాళ్ళకి వివాహాలు అయిపోయి సశక్తి స్వరూపాలైనా పిల్లలుగా ఉన్నారు ముగ్గురు. వాళ్ళ ముగ్గురు చూడండి, మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, బాగా చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఒక 6-7 ఏళ్ల పిల్లాడు. అమ్మ ఏదో పెళ్లికి వెళ్ళి తాంబూలం వేసుకుంది అనుకోండి, అమ్మకి ఇస్తారు కానీ పిల్లాడికి ఇవ్వరు కదా. 6-7 ఏళ్ల పిల్లాడికి అమ్మ తాంబూలం వేసుకుని నవ్వులుతుంటే ఈ పిల్లాడు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ తొడ మీద 2 చేతులు వేసి అమ్మ నోటి వంక అలా చూస్తూ, అమ్మ ఏంటది నీ నోరు ఎందుకంత ఎర్రగా అయిపోయింది, పెదవులు, నోరు, పళ్ళు కూడా ఎర్రబడతాయి తాంబూలం వేసుకుంటే. ఆశ్చర్యంగా అమ్మ నోటి వంక చూస్తాడు. ఆ పసితనానికి ఉన్న గొప్ప వరం ఏమిటంటే, అమ్మ ఏ పిల్లవాడికి తాంబూలపు పిడచ చేత్తో తీసి నోట్లో పెట్టదు. అమ్మ ఏం చేస్తుందంటే ఆ పిల్లాడిని దగ్గరికి తీసుకుని నాలుకతోటి ఆ పిడచ వాడి నోట్లోకి తోస్తుంది. వాడప్పుడు ఆ పిడచ వాడు కూడా తింటాడు. అమ్మ నవ్వులుతున్నప్పుడు తాంబూలంలో ఉన్నటువంటి ఆ కర్పూరపు కళికలు ఎలా ఉన్నాయంటే చంద్రుడి యొక్క రజనులో ఉన్నాయట అమ్మవారు తింటూ ఉంటే. శిశివిశద కర్పూర శకలై. ఈ ముగ్గురు కూడా చిన్న పిల్లలైపోయి అమ్మవారి దగ్గర కూర్చుని అమ్మవారి నోటి వంక ఇలా చూస్తున్నారట. శిశివిశద కర్పూర శకలై విలీయంతే మాతస్తవ వదన తాంబూల కమలాహ. అయితే అమ్మవారు ఏం చేసినట్లు అప్పుడు పసిపిల్లల కింద వాళ్ళు ముగ్గురు వచ్చి చుట్టూ కూర్చుంటే అమ్మవారు ఏం చేస్తుంది? ముగ్గురికి ఆ తాంబూలపు పిడచలు పెట్టింది. పెడితే వాళ్ళు ఏమయ్యారు? సుబ్రహ్మణ్యుడు ఎంత గొప్పవాడు చెప్పడానికి మన శక్తి సరిపోతుందా? చాలదు. అదే శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య భుజంగం చేస్తే తిరుచెందూరులో వెళ్ళి
న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యం చిదేకాషడాస్యా హృది ద్యోతతో మే ముఖం నిస్సరంతే గిరశ్చాపి చిత్రం మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహచ్చిత్తగేహం మహీదేవదేవం మహావేదపావం మహాదేవపాలం భజే లోకపాలం యదాబ్ధే స్తరంగాలయం యంతి తుంగా తథైవాపతః సన్నిధౌ సేవతాం మే ఇతి ఓర్మి పంక్తి నృణాం దర్శయంతం అని ఆ సముద్రపు ఒడ్డున కొండ మీద కూర్చుని సంసార సముద్రాన్ని దాటిస్తానని కూర్చున్నాడు. ఆయన్ని స్మరించినంత మాత్రం చేత నాలో నుంచి శ్లోకాలు తన్నుకొచ్చాయన్నారు శంకరాచార్యులు గారు. అంత గొప్పవాడు సుబ్రహ్మణ్యుడు ఎందుకయ్యాడు? అమ్మవారి తాంబూలపు పిడచ తిని. విష్ణుమూర్తి సర్వ బ్రహ్మాండముల సంరక్షకుడు ఎందుకయ్యాడు? అమ్మవారి తాంబూలపు పిడచ తిని. ఇంద్రుడు దేవలోకాధిపతి ఎందుకు కాగలిగాడు? అమ్మవారి తాంబూలపు పిడచ తిని. అమ్మవారు అనుగ్రహించాలనుకుంటే ఆ తాంబూలపు పిడచ పెడుతుంది. ఒకప్పుడు కాంచీపట్టణంలో మూకశంకరులని వారు పుట్టుకతో మూగవారు. ఆయన అమ్మవారి శుక్రవారం మంటపం అని ఉంటుంది, అక్కడ శుక్రవారం నాడు అమ్మవారు వస్తుంది, అక్కడ కూర్చుని ఉన్నారు. వేరొక శ్రీ విద్యోపాసకుడు కూడా కూర్చుని ఉన్నాడు. కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటున్నారు ఇద్దరు. ఈయనకి మాట లేదు, మూగవారు. అవతల ఆయన మంచి విద్వాంసుడు, మాట్లాడగలడు. అమ్మవారు శుక్రవారం మంటపం దగ్గరికి వచ్చి అలా నడిచి వెడుతోంది. రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవ ముకుటైః రాజత్పజాంభోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారే. పండరీపురంలో రుక్మిణీదేవి పాదాలకుంటాయి ఇంతంత మంజీరాలు. అట్లా అమ్మవారి పాద మంజీరములతో నడిచి వెడుతుంటే గల్లు 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 అని శబ్దం అవుతోంది. ఆ శబ్దానికి ఇద్దరూ కళ్ళు విప్పారు. అమ్మవారు మొట్టమొదట తాంబూలపు పిడచ తీసి ఆ శ్రీ విద్యోపాసకుడిని నోరు తెరవమంది పెడతాండి. చెయ్యి ఆడదాని ఇంగిలి అన్నాడే. ఆమె ఒక అడుగు ముందుకేసి ఈ మూగ ఆయన నోరు విప్పి అమ్మ వంక చూశారు. ఆ తాంబూలపు పిడచ పెట్టింది. వెంటనే ఆయన కిందకి చూసి అమ్మవారి పాదాల మీద 100 శ్లోకాలు చెప్పారు. ఇలా పైకి చూసి అమ్మవారి యొక్క గొప్పతనం మీద 100 శ్లోకాలు చెప్పారు. పాదముల వంక చూసి చెప్పినది పాదార విద్య శతకం, అమ్మవారి గొప్పతనం మీద చెప్పింది ఆర్యా శతకం. అమ్మ చిన్న నవ్వు నవ్వింది. ఆ నవ్వు మీద చెప్పినటువంటిది మందస్మిత శతకం. అమ్మవారు ఇలా పక్కకి చూసింది ప్రేమగా, ఇలా తల తిప్పకుండా ఇలాగే నిలబడి ఇలా చూసింది. కటాక్షం అంటారు, కడగంటి చూపు. దాని మీద 100 శ్లోకాలు చెప్పారు. కటాక్ష శతకం. అమ్మవారి యొక్క వైభవాన్ని స్తోత్రం చేశారు. స్తుతి శతకం 500 శ్లోకాలు చెప్పి ఆపేశారు. అమ్మవారు అంది, నీకేం కావాలని? నా మాట తీసేయడం. ఎందుకు తీసేయడం అంటే, నాకు నోట మాట లేదు పుట్టుకతో. నువ్విచ్చిన మాటతో నీ మీద 500 శ్లోకాలు చెప్పాను. నువ్వు నాకు మాట ఉంచితే పనికి మాలిన మాట ఏదైనా మాట్లాడతానేమో, తీసేయాలి. ఆవిడ తీసేసింది. తర్వాత వారు కాంచి కామకోటి పీఠానికి పీఠాధిపత్యం వహించారంట. కాబట్టి ఆ 500 శ్లోకాలు మూక పంచశతిలోవి నిజానికి 500 శ్లోకాలు అమ్మవారి పట్ల మహామంత్రములే అంటారు. అంత గొప్ప శ్లోకాలు. అటువంటి శ్లోకాలు చెప్పడానికి సరస్వతీ కటాక్షానికి అమ్మవారు తాంబూలపు పిడచ, అది అంత గొప్పది. అమ్మవారి విషయంలో తాంబూలం అమ్మవారికి ఇవ్వడం, అమ్మవారి పేరు చెప్పి సువాసినికి తాంబూలం ఇవ్వడం అంత గొప్పది. ఒక్క సువాసినికే కాదు, నిజానికి అయా మీకు మేము తిరిగి ప్రత్యుపకారం చెయ్యలేము, మీరు మహాత్ములు, మాకు జీవోద్ధారకులు, మిమ్మల్ని మేము గౌరవించడానికి మా దగ్గర ఇంతకన్నా మార్గం లేదని చెప్పవలసి వచ్చినప్పుడు తాంబూలం ఇస్తారు. అందుకే మీరు మహాభారతం చదివితే విరాట పర్వంలో విరాట మహారాజు గారి కూర్చొని ఉండగా అర్జునుడు వచ్చాడు. చూడ్డానికి పీడి రూపంలో ఉన్నాడు, కానీ ఆయన తేజస్సు చూసి ఈయన చాలా గొప్పవాళ్ళ ఉన్నాడు, ఈయనకి మనం ఏమి ఇవ్వగలమని ఉత్తరుని పిలిచి తాంబూలం ఇవ్వన్నాడు. తాంబూలం ఇవ్వడం అన్నది అంత గొప్ప విషయం. కాబట్టి అమ్మవారి విషయంలో తాంబూల సేవ అనేటటువంటిది అంత గొప్ప విషయం. అమ్మవారికి తాంబూలం పెట్టడం, అమ్మవారి పేరు చెప్పి సువాసినికి తాంబూలం ఇవ్వడం, పూజలో అమ్మవారికి పెట్టిన తాంబూల చర్వణం చెయ్యడం సువాసిని హక్కు.
అట్లాగే పురుషుడైనా కూడా అమ్మవారికి పెట్టిన తాంబూల ప్రసాదాన్ని స్వీకరించడం అంత గొప్ప విషయం. అమ్మవారి విషయంలో తాంబూలం బాహ్యంలో చేసేటటువంటి ఉపచారం, ఆంతర ధ్యానమునకు సంబంధించిన ఉపచారాల్లో చాలా చాలా గొప్పది అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనం, అమ్మవారి యొక్క జుట్టు ముడిని దర్శనం చేయడం. నేను దానికి సంబంధించిన ఒక గొప్ప విశేషాన్ని రేపటి ప్రసంగంలో చెప్తాను, ఇవాళ కొంతవరకు చెప్తాను. ఆ కబరీబంధం అంటే అమ్మవారి జుట్టు ముడి. నిజానికి అమ్మవారి జుట్టు ముడి కనపడదు, ఎందుకంటే లింగస్వరూపమైతే మీరు చుట్టూ నిలబడచ్చు. శివాలయానికి వెళ్ళారనుకోండి, లింగం చుట్టూ నిలబడతారు. కాబట్టి తూర్పున ఉన్న ముఖం తత్పురుష ముఖం, దక్షిణాన ఉన్న ముఖం అఘోర ముఖం, పశ్చిమాన ఉన్నది సద్యోజాత ముఖం, ఉత్తరానికి ఉన్నది వామదేవ ముఖం, పైకి ఉన్నది ఈశాన ముఖం. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖాలు. మీరు శివలింగానికి ఎటు నుంచున్నా 4 వైపుల ఉన్న ముఖాలు చూడొచ్చు. కానీ కరచరణాదులతో కాళ్ళు చేతులతో మూర్తి ఉందనుకోండి, మీరు అటువంటి మూర్తిని చూసేటప్పుడు వెనక్కి వెళ్ళి చూడటం కుదరదు, ముందు నుంచే చూడాలి. అందుకని కబరీబంధం కనపడదు, చిత్తుబడి కిరీటంలోకి వెళ్ళిపోతుంది. పైగా అది చూడాలి అంటే మహాత్ములు చెప్పినటువంటి విషయములను వినాలి. చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ అంటారు వ్యాసుల వారు లలితా సహస్రంలో. దానికి సంబంధించిన విశేషాన్ని రేపు నేను తప్పకుండా ప్రస్తావన చేస్తాను. అయితే విశేషం ఏమిటంటే, నేను ఇవాళ దాని గురించి ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, ధ్యాన సంబంధంగా గొప్పదేది అంటే అమ్మవారి కబరీబంధం. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అసలు ఫలశ్రుతితో శ్లోకం మొదలెట్టింది అమ్మవారి యొక్క కబరీబంధం మీదే. ధునోదుద్భాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్రక్షణం చికురనికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసౌ వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. ఆ తల్లి ఎంత గొప్పది అంటే, ఆ కబరీబంధాన్ని దర్శనం చేస్తే చాలు. లోకంలో 2 వస్తువులు హేయములు అంటారు, గోరు వెంట్రుక. ఈ 2 దూష్యములు. కానీ అమ్మవారి విషయంలో అమ్మవారి యొక్క కబరీబంధం జుత్తుముడి అంత గొప్పది. ఎంత గొప్పదంటే, ధ్యానం చెయ్యడం బాగా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో శంకరాచార్యుల వారు ఈ శ్లోకం ఇచ్చారు. ధునోతుద్భాంతం అని మొదలెట్టారు. నల్లటి అమ్మవారి కబరీబంధాన్ని ఎవరు ధ్యానం చేస్తాడో వాడికి అజ్ఞానపు చీకట్లు విచ్చిపోవుగాక అన్నారు. అది ఎలా ఉంటుంది అంటే, నస్తులిత దళితేందీవరవనం, నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అమ్మవారి జుత్తు అలా ఉంటుందట. మెరుస్తూ చిక్కుముడులు లేకుండా ఉంటుందట. ఏమంటే ఎన్నేళ్ళైనా నల్లగానే ఉంటుందా అంటే, ఆవిడ కాలాతీతురాలు. అందుకే ఆవిడ ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటుంది తప్ప ఆవిడికి వార్ధక్యం ఉండదు. కాలము ఆమె చేతిలో ఉంటుంది తప్ప ఆమె కాలము చేతిలో ఉండదు. అందుకే అమ్మవారి యొక్క తాటంకముల గురించి చెప్తూ, తాటంక యువడీభూత తపనోడు ఉపమండల అంటారు. సూర్యచంద్రులు ఇద్దరు అమ్మవారికి తాటంకాలు. సూర్యచంద్రుల కదలికలలో మనకి వార్ధక్యం వస్తుంది. ఆవిడ్ని ఏం చేస్తాయి? ఆవిడ తాటంకాలు ఆవిడ్ని ఏం చెయ్యవు. అందుకని ఆవిడ కాలం మనకు లొంగదు, కాలం ఆవిడకు లొంగుతుంది. కాబట్టి ఆ తల్లి జుట్టు నల్లగా ఉంటుంది. దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్రక్షణం, నల్ల మబ్బు ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటుంది. అటువంటి ఒత్తైనటువంటి జుట్టు సహజ సౌరభ్యం, అది జుట్టు సహజమైన సువాసనతో ఉంటుంది. ఎంత గొప్ప సువాసన అంటే, వలమధన వాటీ విటపినాం, దేవేంద్రుడి యొక్క తోట నందనవనంలో ఉండేటటువంటి చెట్లకు పూసినటువంటి పూలు. అబ్బా, మా పూల వాసన కాదు, అమ్మవారి కేశపాశమునకు ఉన్నటువంటి సహజమైన సువాసన మేము పీల్చాలంటే అమ్మవారు మమ్మల్ని తీసి కొప్పులో పెట్టుకుంటే బాగుండని కోరుకుంటాడు. అంత సువాసనతో కూడుకున్న కబరీబంధం. అందుకే ఇప్పటికీ బాగా భక్తి తత్పరులైన వారు పూజ చేసి వెళ్ళిపోతే అక్కడ కొంత సువాసన ఉంటుంది అంటారు పెద్దలు. ఉపాసనకు సంబంధించిన రహస్యం సుమండి. కాబట్టి
ధునోదుద్ధ్వాంతం నస్తులితదళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చిగురనికురంబం తపసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసౌ వసంతస్మిన్ మన్యే వలమధనవాటీ విటపినా. నలుపంటే చీకటి కదండి, అజ్ఞానం అంటే చీకటి కదా. అంత నల్లటి జుత్తు ధ్యానం చేస్తే నల్లటి అజ్ఞానం ఎలా పోతుంది? చేసి చూడు, నీకు తెలుస్తుంది. అది నోటితో చెప్పేది కాదు అని శంకర భగవత్పాదులు అమ్మవారి కబరీబంధ ధ్యానము ఎంత గొప్పదో చెప్పారు. దాన్ని వ్యాసుల వారు లలితా సహస్రంలో ఎంత చమత్కారం చేశారో రేపటి రోజున మీతో మనవి చేస్తాను. ఇందులో అమ్మవారి అనుగ్రహం చేయడం అంటే ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆవిడ చేతులు చూపించో పిలిచో పెట్టో చెయ్యక్కర్లేదు. ఆవిడ చెయ్యాలనుకుంటేట ఒక పొట్టి చూపు చూస్తుంది అంతే. పొట్టి చూపు అంటే నేను ఇలా పొడుగ్గా చూస్తున్నాను అనుకోండి, నిజానికి ఆ చూపులో ఎవరి మీద ప్రత్యేకత ఉండదు. చూడాలి కాబట్టి సభవంగా చూస్తూ ఉంటాం, కానీ దృష్టి ఎక్కడ ఉంటే భావాలు ఎలా నడుస్తాయి? నిజానికి సభ మీద దృష్టి ఉండదు. నాకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉందనుకోండి, వాళ్ళని ఏం చేస్తాను, ఇలా కూర్చో అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టుకుంటాను. మధ్య మధ్యలో ఇలా పక్కకి చూసుకుంటూ ఉంటాను. ఉదాహరణకి నా మెడలో ఉన్న రుద్రాక్షల పేరు ఏ కారణం చేతనైనా పెరిగిందనుకోండి, అప్పుడు మెడలో ఉంచుకుంటే జారిపోతుందని తీసి పక్కన బల్ల మీద పెట్టాను అనుకోండి, మరిచిపోతానో ఏమిటో అని మధ్య మధ్యలో ఇలా ఒకసారి చూసుకుంటూ ఉంటానంటే ప్రత్యేకమైన ప్రేమ ఉందని గుర్తు. అమ్మవారి పొట్టి చూపుకి అంత శక్తి ఉంటుంది. అమ్మవారు ఇలా చూస్తే చాలు, అలా కూడా చూడక్కర్లా. ఎంత శక్తి ఉంటుందో శంకరాచార్యుల వారు శ్లోకంలో చెప్పారు. అందులో అంటారు, మన్మధుడి యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ధను పుష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగతిదమనంగో విజయతే అంటారు. నిజానికి మన్మధుడు ధనం పౌష్పం పువ్వులతో చేసినటువంటి విల్లు. అదేదో గాంధీవం అండి, పినాకం అండి, శార్ంగం అండి అంటే భయపడతారు. అంతేగాని పువ్వులతో విల్లు చేస్తే అంతకన్నా అద్భుతమైంది, అంతమైన మృదువైన విల్లే లోకంలో ఇంకెక్కడైనా ఉంటుందా? పైగా ధనస్సు పువ్వులతో చేశారు. మధుకరమయి వింటి నారి తుమ్మెదలతో చేశారు. తుమ్మెదలు ఎదురుకుండా పూలు కనబడుతుంటే అలా నించుంటాయి, వరుసలో వెళ్ళి ఎగిరిపోతాయి. పైగా బాణం వేసేటప్పుడు ఆ తాడుకి వింటి నారికి పెట్టి లాగాలి. తుమ్మెదలు తాడుగా ఉంటే ఎలా లాగుతారు? ఆ బాణం ఎక్కడికి వెళ్తుంది? ఎంత బలహీనమైన విల్లు అంత బలహీనమైన వింటినారి. మధుకరమయి పంచవిశిఖ 5 బాణాలు, పోనీ అవి కూడా ఆగ్నేయాస్త్రం, పాశుపతాస్త్రం, ఆరుణాస్త్రం, సమ్మోహనాస్త్రం ఇలాంటివి ఏం కావు. 5 పువ్వులు 5 బాణాలు. అవే అశోకము, నవచంపకము, నీలోత్పలము, చూతము, పారిజాతము ఇటువంటివి 5 పువ్వులు. ఈ 5 పువ్వుల్ని ఆయన బాణాలుగా పట్టుకుని వేస్తూ ఉంటాడు. ఎవరు భయపడతారు పువ్వులతో బాణాలు వేస్తానంటే? ఆ పైన ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో చైత్ర వైశాఖ మాసాల్లో మాత్రమే ఉండేటటువంటి వసంత ఋతువు చిలికాడు. ఆ తర్వాత ఇంకా ఆయన కనపడ్డాడు. పైగా వసంత ఋతువు వచ్చిందనుకోండి, ఎక్కడ చూసినా పూలే, అందరికీ సంతోషమే. ఆయన చూస్తే భయపడేవాడు ఎవడు ఉండడు. అటువంటి వసంతు సామంతో మలయమరుదాయోధనరథ, మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి చల్లటి మందమైనటువంటి గాలి ఆయనకి రథం. ఎవరు భయపడతారు ఆ రథాన్ని చూసి? అందరూ సంతోషిస్తారు, పోలే ఆ రథం వస్తే వచ్చిందని. ఇంకా ఆయన యుద్ధం ఏం చేస్తాడు మన్మధుడు? మలయమరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగతిదమనంగో విజయతే. ఆయన పేరు చెప్పేటప్పటికీ సంసారాలు వదిలిపెట్టి హిమాలయ పర్వతాలకెళ్ళి తపస్సు చేసుకుంటున్న వాళ్ళు కూడా మన్మథబాణం పడిందో చెలించిపోయి ఉపాసనలో కిందకి జారిపోతున్నారు. మన్మధుడికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పైగా శరీరం లేదు, శివుడు కాల్చేసాడు. శరీరం లేదు, పువ్వులతో చేసినటువంటి ధనస్సు, తుమ్మెదలతో చేసిన వింటినారి, మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి గాలి రథం, చైత్ర వైశాఖ మాసాల్లో మాత్రమే ఉండే వసంతుడు చిలికాడు, 5 పువ్వులు బాణాలు. ఇన్ని బలహీనతలున్న మన్మధుడు లోకాలన్నింటినీ గడగడలాడించేస్తున్నాడు. మన్మథ బాణాలు పడితే ఎంతటి వాడైనా కింద పడిపోతున్నాడంటే అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
అంటే రతీదేవి ప్రార్థన చేస్తే అమ్మవారు ఇలా చూసింది ఒక్కసారి మన్మధుడి వంక. అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే, జగత్తుని గెలుస్తున్నాడు మన్మధుడు, అంత గొప్పవాడైపోయాడు. ఇక ఆవిడ ఒక్కసారి ఇలా చూసిందనుకోండి, ఇంకా మనకేమీ ఇవ్వలేదు, ఆవిడ ఏదైనా ఇచ్చేస్తుంది. మూకశంకరులు అమ్మవారి యొక్క కటాక్ష శతకంలో ఒక శ్లోకం రాశారు. ఒక శ్లోకం చెప్పారు, రాయడం ఏంటి, అమ్మవారి యొక్క కటాక్షం ఆ కడగంటి చూపు వంక ఒక శ్లోకం చెప్పారు. మాహాప్యసే వధిరసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్యగిరి కుంఠన కేళుచుంచు ధైర్యాం బుధిం పశుపతేశ్చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ అన్నారు. అగస్త్యుడు అందరిలోకి కొంచెం పొట్టిగా ఉండేటటువంటి మహర్షి అయితేనే అగస్త్యుడు ఒకప్పుడు ఎంత గొప్ప పని చేశాడంటే, వింధ్య పర్వతం మేరు పర్వతంతో సమానంగా పెరిగిపోతుంటే సూర్యుడు గమనానికి అడ్డొచ్చాడు. వింధ్య పర్వతం కిందకి వెళ్ళిపోయేటట్టు ఎవరు చేయగలడు అంటే అగస్త్యుడు ఉత్తరం నుంచి దక్షిణ భారతదేశానికి వస్తున్నాడు. వింధ్య పర్వతం వంగి నమస్కారం చేశాడు. అలాగే వంగి ఉండు, నేను దక్షిణానికి వెళ్ళి మళ్ళీ ఉత్తరానికి వస్తానన్నాడు. వింధ్య పర్వతం పెరగడం మానేసి వంగి అగస్త్యుడి కోసం అలాగే ఉండిపోయాడు. ఇక మళ్ళీ ఉత్తరానికి అగస్త్యుడు వచ్చింది లేదు, వింధ్య పర్వతం లేచింది లేదు. దాంతో సూర్యుడు మళ్ళీ గమనం తిరగలిగాడు. ఇంత పెద్ద పర్వతాన్ని ఉంచేసినటువంటి వాడు అంత పొట్టివాడైన అగస్త్యుడు. మాహాత్మ్యసే వధిరసౌ తవ దుర్విలంఘ్య సంసార వింధ్యగిరి కుంఠన కేళిచుంచు. సంసారం అనేటటువంటి వింధ్య పర్వతం ఎంత పెద్దదైనా దాన్ని ఉంచేయగలిగినటువంటి పొట్టివాడైన అగస్త్యుడు లాంటి పొట్టి చూపు అమ్మవారి కటాక్షం. అది పడిందా అంత పెద్ద సంసారం ఊగిపోతుంది, అజ్ఞానం పోతుంది. ధైర్యాం బుధిం పశుపతే చులకీకరోతి కామాక్షి వీక్షణ విజృంభణ కుంభజన్మ. పరమశివుడు మన్మధుడిని కాల్చేశాడు. అంత కాల్చేసినటువంటి పరమశివుడు అమ్మవారి ముఖం వంక చూస్తే అలా చూస్తూ ఉండిపోతాట. అంటే పరమశివుడి యొక్క ధైర్యం అన్న సముద్రాన్ని పులికిలో పట్టేస్తున్నాడు. అగస్త్యుడు ఏం చేశాడు, ఒకప్పుడు సముద్రంలో రాక్షసులు దాక్కుంటే వాళ్ళు బయటికి రావాలంటే ఎవరు సముద్రాన్నంతటినీ తాగేయగలడంటే అగస్త్యుడు తాగగలడన్నారు. ఆయన చేత్తో పట్టుకుని నోట్లో పోసుకొని సముద్రాన్నంతటినీ తాగేశాడు. బ్రహ్మవివర్త పురాణంలో దానికి సంబంధించిన గాథ ఉంటుంది. అగస్త్యుడు సముద్రాన్ని తాగేశాడు. పరమశివుడి యొక్క ధైర్యాన్ని పార్వతీదేవి తన పొట్టి చూపుతో ఇలా చూసిందిట శంకరుడి వంక. చూసేటప్పటికీ ఇంత మన్మధుడిని కాల్చేసేటువంటి శంకరుడు కూడా అమ్మవారిని చూసి ప్రేమకి వశపడిపోయాడు. అయ్యవారి ధైర్యం అంతా ఇంకిపోయింది. అంటే ధైర్యం అన్న సముద్రాన్ని తాగేసింది. అమ్మా నీ పొట్టి చూపు అంత గొప్పదమ్మా అంటారు. ఆ తల్లి అంత గొప్పది. అన్నిటికన్నా గొప్ప విషయాన్ని చెప్పి నా ప్రవచనాన్ని పూర్తి చేస్తాను. అమ్మవారిలో ఉన్న చాలా గొప్పతనం ఏమిటంటే అసలు అమ్మవారు ఎప్పుడు చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. పరమ పవిత్రమైనటువంటి చిరునవ్వు. ఆ చిరునవ్వు 100 శ్లోకాలు చెప్పారు మూకశంకరులు. అసలు ఆ మందస్మిత శతకం అని ఆ 100 శ్లోకాలు చదువుతుంటే మనసు పులకరించిపోతుంది. అందులో ఒక శ్లోకంలో ఆయన అమ్మవారి యొక్క చిరునవ్వు గురించి చెప్పారు. చెప్తూ అన్నారు, పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే శీతాంశ పరిభూయతే చ తమసా తస్మాదనే సా తాదృశీ కామాక్షి స్మితమంజరీ తమ వచో వైదగ్ధ్యముల్లంఘతే అన్నారు. అమ్మా నీ చిరునవ్వుకి ఏదైనా పోలిక చెప్తాం, అందరికీ అర్థం అవుతుందని నా మనసులో ఒక భావన కలిగింది. నీ చిరునవ్వుకి పోలిక చెప్పాలనుకున్నాను. నాకు అమృతంతో పోలుద్దాం అనిపించింది. కానీ వెంటనే అనిపించింది పీయూషం ఖలు పీయతే. దాన్ని దేవతలు కూడా తాగేశారు. దేవతలు కూడా తాగేసినటువంటి ఇంగిలైపోయింది అమృతం. నీ చిరునవ్వుని వాళ్ళు తాగలరా? వాళ్ళ సాధ్యమా? మహాయోగులకు కనపడుతుంది ఆ చిరునవ్వు. కాబట్టి నేను అమృతంతో పోల్చలేను. పీయూషం ఖలు పీయతే సురజనై దుగ్ధాంబుధిర్మధ్యతే మాహేశైశ్చ జటాకలాపనిగళై మందాకినీ సహ్యతే. గంగానది చాలా పవిత్రం కదా, కాబట్టి గంగానదితో పోలుద్దాన్ని చిరునవ్వు అనుకున్నాను.
కానీ గంగ గురించి ఆ మహానుభావుడు ఆ సూర్యవంశంలో పుట్టినటువంటి వాడు, ఆ గంగావతరణం చేయించిన వాడు భగీరథుడు తపస్సు చేస్తే గంగ ఆకాశంలోంచి కింద పడేటప్పుడు అహంకారం పొందింది. ఏమిటో పాండురంగుడు నించున్నట్టు నడుము మీద 2 చేతులు వేసుకుని పైకి చూస్తూ నించున్నాడు పరమశివుడు, జటలు విప్పి ఈడ్చేతలు పారేస్తానని అహంకారంతో పడింది. ఏమిటో ఈ అహంకారం కట్టేస్తాను జడల్లో, ఏమనుకుంటున్నావోనని కొన్ని సంవత్సరాల పాటు గంగా ప్రవాహాన్ని తన జడలలో బంధించేశాడు శంకరుడు. జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదమడ్డమర్వయం చకాల చండ తాండవం తనూతున శివ శివం అంటాడు రావణాసురుడు. ఆయన తాండవం చేస్తుంటే బిందెలో నీళ్లు తిరుగుతుంటాయి జటాజూటంలో గంగ. భగీరథుడు, అయ్యా ఆవిడ అహంకారము బాగుంది, మీ కోపము బాగుంది, ఇలా కట్టేశారు, నా కోరిక తీరేటప్పుడు గంగను వదిలిపెట్టేయమంటే వదిలిపెట్టేస్తే 6 పాయలుగా ప్రవహించింది గంగా నది. గంగ పవిత్రమైందే కానమ్మా, ఒకప్పుడు అహంకారానికి పోతే పరమశివుడు కట్టేశాడు. అహంకరించిన గంగకి స్వచ్ఛమైన నీ చిరునవ్వుకి పోలిక వెయ్యలేని, కుదరదు. అమృతము పనికిరాదు, గంగా పనికిరాదు, మరి ఇంక దేంతో పోలుస్తావయ్యా? శీతాంశ పరిభూయతే చ తమసా తస్మాదనేశాదృశీ. చంద్రబింబం చాలా గొప్పగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. చంద్రుడితో పోలుస్తానమ్మా నీ చిరునవ్వు అని. అబ్బే అమ్మ, అది కుదరదు. అదెందుకు కుదరదు అంటే, అమ్మ చంద్రబింబాన్ని సంవత్సరంలో పర్వకాలంలో గ్రహణం వచ్చినప్పుడు రాహు కేతువులు గ్రసిస్తూ ఉంటారు. రాహువు కేతువు లాంటి వాళ్ళు గ్రసించే చంద్రబింబం ఎక్కడా? పరమ పవిత్రమైన నీ చిరునవ్వు ఎక్కడా? కాబట్టి నీ చిరునవ్వుకి ఉపమానం లేదు. కాబట్టి నేనేం చేయను? కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే. నీ చిరునవ్వుకి ఉపమానం చెప్పడానికి నా దగ్గర మాటలు లేవమ్మా అన్నారు ముఖశంకర్లు. అంటే అంత చిరునవ్వు నవ్వుతూ కూర్చొని ఉంటుంది. కోపంగా ఉన్న వాళ్ళ దగ్గరికి, లేకపోతే నేను నువ్వు చేసిన పాపపుణ్యాలకే ఫలితం ఇస్తానన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడం భయం. కానీ నేను నా ఉపన్యాస ప్రారంభంలోనే చెప్పా, భయము సిగ్గు ఈ 2 అక్కర్లేనిది ఎవరి దగ్గర అంటే అమ్మ దగ్గర. పాపం చేశానన్న సిగ్గు లేదు, దండిస్తుందేమోనన్న భయము లేదు. అమ్మా నేను మారాలనుకుంటున్నానని ఆవిడ పాదాలు పట్టుకుంటే వెంటనే దివ్యమైన అమృతాన్నాన్ని పెట్టి అనుగ్రహించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండేటటువంటి జగన్మాత, అంత గొప్ప తల్లి. ఆ పరదేవత యొక్క పాదార విందములకు నమస్కరిస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు ప్రవచనాన్ని తిరిగి కొనసాగిస్తానని మాట ఇస్తూ, మంగళాశాసనపరై ఆ తల్లి పలికించినంత మేర పలకగలవాడనని తెలియచేస్తూ, మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.